వాళ్ళు కొంచెము కటువుగానే నేను వ్యాఖ్యలు పెడుతున్నా. మీరు చెప్పింది బాగానే ఉంది గానీ ఆంగ్ల పదాలు మరీ ఎక్కువ వాడుతున్నారు. తెలుగును కించపరుస్తున్నారు అని అట్లా అంతకంటే ఘోరంగా కూడా రాశాను. కొంతమంది అయితే నేను నా తెలుగు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానని గొప్పగా చెప్పుకున్నారు ఒక ఆవిడ. నేను చెప్పాను నా వ్యాఖ్యలో పెడితే ఈ మీరు తెలుగు వారని చెప్పుకోకండి, మీకు ఆ అర్హత లేదు, తెలుగును ఇంతగా కించపరిచారు అని. ఎందుకంటే దాంట్లో 75-80% ఆంగ్లమే ఉంది. ఒళ్ళు మండి నాకు. నా తెలుగు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానంది. మరి ఇన్ని ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు వారి కోసం అంటే ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి, ఇంకా దయచేసి మీరు ఎప్పుడు తెలుగు వారం అని చెప్పుకోకండి, మీకు అర్హత లేదని పెట్టాను. మనం ఈ మాదిరి కొంతన్నా చేయకపోతే వీళ్ళు మారరు. మనము ఏ వీడియో మెసేజ్ ఉందో చూడండి, ఏ వీడియో మెసేజ్ అయినా సరే యూట్యూబ్ లో సగానికి పైగా ఆంగ్లము. తర్వాత ఏ టీవీ ఛానల్ పెట్టినా సరే వార్తలు చదివే యాంకర్స్ అంటారు, వాళ్ళని ఏమంటారు యాంకర్స్ అని, వాళ్ళు కానీ ఈ ఈ ఇదేమంటారు అడ్వర్టైజ్మెంట్స్ ని వాళ్ళు కానీ, తర్వాత సీరియల్స్ ముఖ్యంగా అంటే నేను చూడను, తప్పనిసరి నా చెవిలో పడుతుంటాయి కొన్ని, ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు కదా, మొత్తం ఈ ఆంగ్లం తప్ప తెలుగు అనేది కనపడకుండా పోతా ఉంది. మనం మాట్లాడుకుంటున్నాము కానీ బయట జనాలకు మాత్రం ఆ ఆంగ్ల పదాలే వినపడుతున్నాయి. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటే మార్పు ఏం తేగలము? వాళ్ళు అందరూ బయట ఇప్పుడు కూలి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ టీవీ సీరియల్స్ చూస్తున్నారు, దాంట్లో సగం ఆంగ్లమే. మరి మనం ఎంత గింజుకుంటే మటుకు వాళ్ళు చూసేది అవే కాబట్టి అదే నేర్చుకుంటున్నారు, ఆ ఆంగ్ల పదాలే నేర్చుకుంటున్నారు. ఆఖరికి కూలి చేసుకునే వాడు కూడా ఆల్రెడీ ఇట్లాంటి మాటలు, ఆల్రెడీ వాటర్, నీళ్లు అన్న పాపాన పోయిన వాడు ఎవడు లేడు. నీళ్ళు అనేది రాఘవరెడ్డి గారు మీ మాట కట్టేస్తున్నాను. చెప్పండి. తప్పకుండా మీరు చెప్పేది 100% కరెక్టే కదండి, నిజమే. కానీ ఏమైందంటే మనము ఇప్పుడు సొసైటీని అంటే సమాజాన్ని ఒక్కసారిగా మార్చలేము. ఇప్పుడు మనం ఎక్కడైనా విందు భోజనానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ అన్నం కావాలి అనరు, వైట్ రైస్ అంటారు. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగుదేలయన్న అని ఒక పద్యం ఉంది కృష్ణదేవరాయల వారిది. అది చేసిన వారు తెలుగులో తెలుగు వారి కోసం చేస్తే దానికి కింద అందరూ కూడా ఆంగ్లంలోనే సమాధానాలు, వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. నేను దానికి అభ్యంతరం వెలిపరిచాను. తెలిస్తే తర్వాత ఈ లోపల బాగా చేశారు అంటే ఆ చేసిన వారు కూడా ధన్యవాదాలు అనకుండా థ్యాంక్స్ అని పెట్టారు. అమ్మా మీరు ధన్యవాదాలు అనుంటే పెట్టుండేది అని, బాగుండేది అని అన్నాను. అయితే ఇవన్నీ మనం ఇప్పుడు తక్కువ ఉన్న సమయంలో ఇటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడకుండా వరప్రసాద్ గారు ఏదైతే ఉద్దేశంతో వచ్చారో వారి మాటలు మనం కొంచెం విని వాటిని ఆకళించుకుని మనం ఏం చేయగలగాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి వద్దామండి. అంటే మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోవద్దు. మనం ఎక్కువ నెగటివ్ మీద మన దృష్టి పెట్టకుండా మనం చేయవలసిన పని గురించి, తర్వాత వరప్రసాద్ గారు ఏ ఉద్దేశం చెప్పాలనుకున్నారో వారి విషయాలు మనం వినడానికి కొంచెం ఎక్కువ సమయం వెచ్చిద్దాము. నేను మన కోదండరామయ్య గారు ప్రస్తుతానికి రావడం లేదు కాబట్టి వరప్రసాద్ గారిని నేను సభాముఖంగా వినయంగా వారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారు చెప్పదలుచుకున్నటువంటి మంచి విషయాలు 4 చెప్పి వాటితో పాటు ఇప్పుడు కోదండరామరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి, ఏం చేయాలి అనేటువంటి విషయం కూడా కొంచెం దృష్టి పెట్టి మాట్లాడమని నేను కోదండరామయ్య గారి తరఫున నేను వారిని కోరుకుంటున్నాను. నమస్కారం. సరే, ఒకే మాట అండి. దయచేసి అందరూ కూడా యూట్యూబ్ చూస్తుంటారు, వాటికి వ్యాఖ్యానాలు పెట్టండి. ఎంత ఆంగ్లంలో ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారో అట్లా ఎక్కువ మాట్లాడే వాళ్ళకి కొంచెం వ్యాఖ్యలు పెడుతుంటే కనీసం ఈ విధంగా కొంచెం మనం మన వైపు నుంచి ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత మనము బృందాలు. అమ్మ అరుణ గారు, మీరు ఒకసారి వరప్రసాద్ గారి గురించి పరిచయ కార్యక్రమం చెప్పండి అమ్మా.
ఇప్పుడు మాసింబి గారు నెక్స్ట్ కార్యక్రమాన్ని వరప్రసాద్ గారి గురించి చెప్తూ కార్యక్రమం మొదలు పెడతారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు చేపల్లో కొంచెం మీ నెంబర్ వేయండి. మాసింబి చెప్పమ్మా, వరప్రసాద్ గారి గురించి చెప్పండి, చెప్పి కార్యక్రమం మొదలు పెట్టండి. పరిచయం చేయండి, జర్నీలో ఉన్నాను చెప్పాను. మేడం సభకి నమస్కారం అండి. మేడం మేడం చేస్తారా పద్మ గారు? చేయండి మేడం. పారుపల్లి కోదండ రామయ్య సార్ నాకు ఇంత క్రితం ఒక 5 నిమిషాల క్రితం ఫోన్ చేసి సార్ వివరాలు పంపించి పరిచయం చేయమన్నారు మేడం. నేను పరిచయం చేస్తానండి. మాసంబి గారు అందుబాటులో లేరని చెప్పారు మేడం. సరే సరే సరేనండి. సభకు నమస్కారం. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఈ సాయం సమయ నమస్సులు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రచ్చబండ కార్యక్రమంలో ఈరోజు ఒదిగే భాష తెలుగు అనే అంశం మీద మనకు వివరించడానికి మాట్లాడడానికి విచ్చేసిన గౌరవ అతిథులు డాక్టర్ కమిడిమల్ల వరప్రసాద్ గారు. వీరు సహస్రావధాని. వీరి తల్లిదండ్రులు భారతి గారు, తండ్రి వెంకట రామయ్య శాస్త్రి. 2638 అష్టావధానాలు చేశారు వీరు. ఎంత పెద్ద సంఖ్య సార్! ఒక ద్విశతావధానం, ఒక సహస్రావధానం చేయడం జరిగింది. వీరు బహు గ్రంథకర్త. తెలుగు భాష అన్న అమితమైన ప్రేమ. దుబాయ్, సింగపూర్, అమెరికా వంటి దేశాలు 7 సార్లు పర్యటించడం జరిగింది. ముఖ్యమంత్రుల చేతి మీదుగా గౌరవ సత్కారాలు అందుకున్నారు. వీరి స్వగ్రామం ఏడిద విద్య పొగడగట్లపల్లి, క్షమించాలి, ఏడిద విద్య పొగడగట్లపల్లి. వీరి పరిశోధన ప్రధానంగా బెంగళూరులో జరిగింది. స్వగ్రామం అమ్మా సార్ స్వగ్రామం ఏడిద, స్వగ్రామం ఏడిద, విద్య పొడగట్లపల్లి. ఓహో, ఎక్కడండి ఏడిద అనేది? స్వగ్రామం ఏడిద గ్రామం, గోదావరి జిల్లా, రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరం. ఓహోహో, ఏడిద గ్రామం స్వగ్రామం. వీరి విద్య పొగడగట్లపల్లిలో జరిగింది. పొడగట్లపల్లి. మీ దగ్గరే తెలుగులో ఇలా తప్పు పలికిదేలా సార్? పర్వాలేదు. వీరి పరిశోధన ప్రధానంగా బెంగళూరులో జరిగింది. వీరి సతీమణి మీనాక్షి గారు తెలుగు పండిట్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ అయినారు. వీరి కుటుంబం మొత్తం పండితుల వంశం, గొప్ప విద్యావేత్తలు, అందరూ కూడా కవులు, పండితులు. వీరి పెద్ద కుమారుడు రమేష్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తండ్రి బాటలోనే నడిచి తెలుగు భాషకు విశేషమైన కృషి చేస్తూ అనేక అవధానాలు చేశారు. వీరు గొప్ప కవి. చిన్న కుమారుడు శ్రీ విరెంచి గారు తెలుగు పండిట్, అవధాని. ఇందాక అనుకున్నట్లు కుటుంబం మొత్తం కూడా కవులు, పండితులు. వీరు అనేక సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. 2 సార్లు స్వర్ణ కంకణ సత్కారాన్ని కూడా తీసుకున్నారు. భీమవరంలో కనకాభిషేకం, కొయ్యలగూడెంలో పల్లకి సేవ, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు అందుకున్నారు. వీరి శిష్యులు చాలా మంది అవధానాలు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం సార్. అవధానమే కనుమరుగవుతుందన్న కాలంలో మీరు, మీ కుటుంబం, మీ శిష్య పరంపర కూడా భాషతో పాటు అవధాన విద్య నిలబడడం అనేది చాలా గొప్ప విషయం అండి. మీలాంటి పెద్దవారిని పరిచయం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీరు తెలుగు భాష కోసం చేస్తున్న కృషిని, మనం చేయవలసిన పనిని, బాధ్యతను, ఉద్యమానికి సంబంధించిన విషయాలను మనకి ఈరోజు వివరిస్తారు. ఈ చిరు పరిచయం చాలా తక్కువ సమయంలో చేసినందుకు అన్యథా భావించొద్దని కోరుకుంటూ మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ధన్యవాద నమస్సులు. వరప్రసాద్ గారికి ఒక చిన్న విన్నపం అండి. మొదట మీ చరవాణి సంఖ్య చెప్పండి కొంచెం. చరవాణి? అవునండి. 924 924 78. హలో, మళ్ళీ చెప్పండి. 78 78 79 79 606 06 9247879606. ధన్యవాదాలండి. ప్రారంభించమంటారా? అది ఆరంభించాలి.
నా చేపరుకుని కాస్త మోగబోయేలా చేయకపోతే ఇబ్బంది పెడుతుంది. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. మాన్యజనులారా ఓ అసామాన్యులారా, ధన్యజనులారా సుజనమూర్ధన్యులారా. సుజనమతు సూక్ష్మమతులారా, ఆన్లైన్ శ్రోతలారా, మహితమతులారా, మీకు నమస్సులయ్యా, మీకు నమస్సులమ్మా. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. పెద్దలు పారుపల్లి కోదండరామయ్య గారితో చాలా ఏళ్ల తరబడి నాకు పరిచయం. ఇప్పుడే జాయిన్ అయ్యారు, సరిగ్గా వారి మాట ఎత్తుతూ ఉండగా శతమానం భవతి. సరే, ఏళ్ల తరబడి నాకు బాగా పరిచయం ఉన్నది. సరే, ఇందులో ఈ కార్యక్రమంలో అంటే జూమ్ కార్యక్రమాలు, ఆన్లైన్ కార్యక్రమాలు పాల్గొనడం మాత్రం ఇది మొదటిసారి. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి కోదండరామయ్య గారికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలండి. ఒక్క నిమిషం ఆగండి. అలాగే అలాగే. వీరు నాకు 9-10 ఏళ్ల నుంచి పరిచయం. బాగా విషయాల మీద చర్చించుకునే వాళ్ళం, ఒక్కోసారి విభేదించుకునే వాళ్ళం కూడా. అయినా కానీ మంచి పరిచయమే కొనసాగింది. ఇప్పుడు మీరు గమనించారో లేదో, మీరెప్పుడైనా సంస్కృతంలో శతకం రాసిన వాడిని చూసారా? ఎవరైనా చెయ్యొద్దండి, అది వదిలేసేయండి. తెలుగులో శతకం రాసిన వాళ్ళని ఎవరినైనా చూసారా మీరు? ఒక్కరు కూడా చూడలేదు. సంకర తెలుగులో రాసిన వాళ్ళనే చూసుంటారు కానీ తెలుగులో రాసింది మాత్రం వీరు ఒక్కరే ఇంతవరకు. అది కాకుండా వాళ్ళ ఇంటిళ్ళపాది కూడా అష్టావధానులు కావటం, అది ఎక్కడన్నా చూసామా? ఇటువంటి వింతలు ఆయన చాలా ఉన్నాయి, చెప్తే బాగుండదు, మధ్యలో ఇంతసేపు ఆపటం బాగుండదు. అయ్యా, మీరు కొనసాగించండి. నమస్కారం. సంతోషం. మీరు రావడం ఇందా నుంచి మీరు కనబట్టలేదు, రావటం లేదే అని కాస్త నిరుత్సాహం నా మనస్సు కలిగింది. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మంచి ఊతం ఏర్పడింది అనమాట మనస్సుకి. చాలా సంతోషం. సరే, తెలుగు భాషను ప్రేమించేవారు కోకొల్లలుగా ఉన్నారు లోకంలో, అనుమానం లేదు. ప్రేమించని వారు ఎలా కోకొల్లలుగా ఉన్నారో ప్రేమించేవారు కూడా అలా కోకొల్లలుగా ఉన్నారు. 2 వర్గాలు ఉన్నాయి లోకంలో, అనుమానం లేదు. కాకపోతే ఈ తెలుగును ప్రేమించుట అనే ఒక లక్షణాన్ని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళడంలో మాత్రం పారుపల్లి కోదండరామయ్య గారు అసామాన్యులు. మాన్యులు అసామాన్యులు కూడా ఏమనుమానం లేదు. ఆ విషయంలో నేను వారికి చాలా చాలా అభిమానిని. ఆ సంగతి వారికి కూడా తెలియదు, నేను వారికి అభిమానిని. నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. ఆయన గురించి చాలా చోట్ల నేను ప్రస్తావిస్తూ ఉంటాను కూడా ఇందులో అనుమానం. సరే, ఇంక నేను చెప్పిన మాట నా ఉపన్యాసంలో అంటే ఈ ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమం ఎలా నడపాలి, తెలుగుని ఎలా రక్షించుకోవాలన్న విషయంలో కోదండరామయ్య గారి కంటే గొప్పగా నేనేమీ చెప్పలే. అంతేకాదు, ఆయనతో పాటు ఆ ఉద్యమంలో వారి వెన్నంటో ముందో పక్కనో వెనకో నడుస్తున్నటువంటి మీ అందరికంటే కూడా గొప్పగా నేనేమి చెప్పలేకపోవచ్చు. కానీ నేను తీసుకున్న శీర్షిక మాత్రం ఏంటంటే ఒదిగే భాష తెలుగు అని. తెలుగుకున్న ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే ఒదుగుదల. అంటే ఎలా అయినా ఒదిగిపోతుంది. ముఖ్యంగా ఏమిటి ఒదుగుదల అంటే ఏమిటి అని అంటే, ఉదాహరణకి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అంటే మళ్ళీ అచ్చు తెలుగు అనే విషయాన్ని పక్కన పెట్టండి, మనం తత్సమంలోనే మాట్లాడుకుంటున్నాం. తత్సమంలో ఉన్న తెలుగు, ఆ తెలుగుకి ఎలాంటి ఒదుగుదల ఉంది, అచ్చు తెలుగుకు కూడా ఎట్లాంటి ఒదుగుదల ఉంది అది చూస్తున్నాం. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు మనకి భాష 3 రకాలుగా విభాగింపబడుతుంది. అదేమిటి? ద్రాక్ష పాకము, కదలీ పాకం, నారికేళ పాకం అని పేర్లు పెట్టారు అలంకారికులు. ఈ 3 భాషల్లోనూ కూడా తెలుగు ఒదుగుతుంది.
తెలుగులో 3 భాషల్లో ఒదుగుతుందనే కాదు, 3 భాషల్లోనూ లక్షల కొలది పద్యాలు మనకి కావ్యాల్లో ఎన్నో ఎన్నో వచ్చాయి. మామూలుగా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అని ద్రాక్షాపాకంలోనూ తెలుగు ఒదుగుతుంది. అలాగే మరి అటజనిగా అంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట రభంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్నట్టు కదలీపాకంలో చెప్పిన తెలుగు ఒదుగుతుంది. అలా కాదు, ఇంకా అంటే 2వ ఏకమే కాదు, నాకు 9వ ఏకము వచ్చు, 16వ ఏకము వచ్చు అని తెలుగువాడు సగర్వంగా చెప్పుకునేలాగా అన్ని స్థాయిల్లోనూ కూడా మన తెలుగు భాషలో కావ్యములు పద్యములు తయారయ్యాయి. నిష్ఠావర్షమోఘ మేఘ పటలీ నిర్గచ్చోరిత స్పేష్టేరం మరమాయకాయకపరుజృంభన్ మహాఘోర బహిష్ట స్థూర్జండ మండల రవాహీన క్రియా ప్రౌఢి ద్రాహిష్టమై ఒక రావమంతట ఎసంగన్ చిన్న చేపంబునన్ అంటూ కదలీపాకంలోను నారికేళ పాకంలోనూ మనకు వచ్చి, మరి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళ నారికేళంలోనూ కదలీలోనూ ద్రాక్షాపాకంలోనూ కూడా అన్ని రకాల పద్యాలు కూడా మనకి చూపించడం జరిగింది. అంతేకాకుండా తెలుగులో ఉన్న మరో గొప్పతనం ఏంటంటే ఎటు నుంచి ఎటైనా మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం. అంటే ఉదాహరణకి రాముడు బడికి వెళ్ళెను, బడికి వెళ్ళెను రాముడు, వెళ్ళెను బడికి రాముడు, బడికి రాముడు వెళ్ళెను. ఎటు నుంచి ఎటు తిరిగేసిరా అర్థంలో తేడా రాదు. ఇప్పుడు రామ వెంట్ టు స్కూల్ అన్నాం, దీని ఒకసారి తిరిగేసి మాట్లాడండి చూద్దాం. స్కూల్ వెంట్ టు రామ అంటారా? మరి అలాగే హిందీలో కూడా హైని మధ్యలోకి తీసుకొచ్చి ఆయన మాట్లాడడం కుదురుతుందా? ఇంకే భాషల్లోనూ మరి అవకాశం ఉన్నాయో లేదో మిగతా భాషలకి నాకైతే తెలియదు. మళ్ళీ సంస్కృతంలో కూడా అవకాశం ఉందండి. అంటే రామ వనం గచ్చతి, వరం గచ్చతి రామ, గచ్చతి వరం రామ, గచ్చతి రామ వనం. అటు నుంచి ఇటు నుంచి ఎటువైనా తిరిగేసే అవకాశం సంస్కృతం అనుకుంది. మళ్ళీ ఆ పద్ధతి తెలుగు కూడా. సరే, ముఖ్యంగా తెలుగుకి ఒదుగుదల అనేది ఒకటి ఉందన్నామే. ఎందుకోసం ఉంది అంటే అజంత భాష కారణం అవ్వడం అనేది దీనికి ప్రధానమైన గొప్ప సౌందర్య పోషకం, గొప్ప గానయోగ్యత. తెలుగు భాషకు గానయోగ్యత ఎక్కడొచ్చింది ఏంటి? అజంత భాష కావడం చేత దీనికి ఆ యోగ్యత బాగా వచ్చింది. ఇప్పుడు హిందీ హలంత భాష, పుస్తక్ కితాబ్ ఇట్లా మాట్లాడుతుంటాం. అక్కడక్కడ కొన్ని పదాలు అజంతాలు ఉంటాయి, కానీ ఎక్కువ పదాలు మనకి హలంతాలుగా ఉంటాయి. అందుకనే వాడు ఏం చేస్తారంటే హం తుమ్ ఏకు కమరే మే బంధు, ఆ హోని చివరికి వచ్చేలా జాగ్రత్తగా పెట్టు. ఆ ట్యూన్లో ఎక్కడికి వినవాలో అక్కడికి హో హై లాంటివి పెట్టుకుంటే తప్ప రాగం తీయడానికి వీలవదు. లేదా హల్లు దగ్గర మళ్ళీ హం తుమ్ అని తుమ్మే తుమ్ కాదు, కానీ సాగదీస్తే కానీ గానయోగ్యత రాదు. ఆ హల్లునే కావాలని సాగదీస్తారు. కానీ తెలుగుకి ఆ బాధ లేదు. హాయిగా అజంతం కనుక ఎక్కడ సాగదీయాలనుకుంటే అక్కడ హాయిగా సాగదీసుకోవచ్చు. ఏ రాగాన్ని ఒదిగించాలనుకుంటే ఆ రాగాన్ని దాన్ని ఒదిగించుకోవచ్చు. కనుక అప్రయత్నంగా ఏ రాగానికైనా ఒదిగేటువంటి లక్షణం తెలుగు భాషకు ఉంది. ఇది దీనికి ఉన్న ఒక ప్రత్యేకత తెలుగు భాషకి. అంతేకాదు, ఏ భాషా పదాన్నైనా సరే తన లోపలికి ఇముడ్చుకునే శక్తి తెలుగుకున్నట్టుగా మరొక భాషకి నాకేం కనిపించట్లా. ఉదాహరణకి నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను కదా, నేను బుక్స్ చదువుతూ ఉంటాను. ఆ మాట ఈ మాటల్లోనూ మాట్లాడుతున్నప్పుడు వినేవాడికి ఏమీ శృతికటువుగా ఉండదు. ఇందాక పెద్దలు ఒకరు చెప్పారు, ఎక్కువగా తెలుగు పదాలు కాకుండా సంస్కృత ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నారని బాధపడ్డారు. సరే, సమాజం అలా తయారైంది, బాగానే ఉంది. ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే వీరందరికీ తెలుగు మీద మమకారం లేకనో ఇంగ్లీష్ మీద మమకారం పెరిగిపోయే కాదు, తెలుగు ఏ భాషా పదాన్నైనా లోపలికి లాగేసుకుంటుంది సముద్రంలాగా. తేడా లేదు. సముద్రం గంగని తనలో లాక్కున్నప్పుడు అలాగే ఉంటుంది, గోదావరిని లాక్కున్నా అలాగే ఉంటుంది, కృష్ణను లాక్కున్నా అలాగే ఉంటుంది. సముద్రాన్ని మార్పుడు ఏ నదినైనా తనలో ఇమిడి చేసిన శక్తి సముద్రానికి ఉన్నట్లుగా ఏ భాషనైనా ఇమిడ్చుకునే శక్తి ఉంది. అందుకని ఇప్పుడు ఐ రీడ్ బుక్స్ అన్నాం, మరి ఐ రీడ్ పుస్తకాలు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఐ రీడ్ పుస్తకాలు ఎవడో ఉండవు. నేను బుక్స్ చదువుతూ ఉంటాను మాత్రం తెలుగులో అంటాం హాయిగా. అంటే ఐ రీడ్ పుస్తకాలు లేదా ఐ రీడ్ బుక్స్ అన్నప్పుడు బాగా ఇబ్బంది లేదు. ఐ రీడ్ పుస్తకాలు అంటే వచ్చినంత శృతి కటువుతనం ఉంది. అది నేను బుక్స్ చదువుతుంటానండి బాగా అన్నప్పుడు ఆ బుక్స్ అక్కడ యాస రాదు, ఏదో ఇబ్బంది పెట్టదు. అక్కడ మామూలుగానే వినేస్తాడు, వినేవాడికి ఇబ్బంది ఉండదు, మాట్లాడేవాడికి ఇబ్బంది ఉండదు. ఆ ప్రత్యేకత తెలుగు భాషకు ఉంది.
అలాగే కార్, కారు అంటే తెలుగు అయిపోయింది. రోడ్, రోడ్డు అంటే తెలుగు అయిపోయింది. రైల్, రైలు అంటే తెలుగు అయిపోయింది. ట్రైన్, ట్రైన్ అంటే తెలుగు అయిపోయింది. టైం, టైము అంటే తెలుగు అయిపోయింది. సులువుగా ఉగాగమం గాని దిత్వం గాని లేదా చివరి హల్లికి దిత్వం గాని లేదా ఉగాగమ దిత్వాలు గాని చేస్తే ఒక్కసారి తెలుగుగా మారిపోయి మాట్లాడే వాళ్ళకి ఏమాత్రము యాస అనిపించని విధంగా తెలుగులో ఉంది. ఇది మరి హిందీ మాట్లాడేవాడు కూడా గమ్మున అలా తెలుగు పదాలు అందులో చేర్చుకోలేరు. మనం హిందీ పదాలు కూడా తెలుగులో చేర్చేసుకుంటాం చాలా వరకు. పర్వాలేదు ఇలాంటి మాటలు, పర్వాలేదక్కడ పర్వాలేదండి, పెద్దేమీ ఇబ్బందిగా ఉండదు. అంటే ఇది తెలుగు భాషకున్న ఒదుగుదల, అది దానికి ప్రధానమైన కారణం. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పారు, చాలా తేలికైనది, మధ్యస్థమైనది, చాలా ప్రౌఢమైనవి. ఏ స్థాయికి ఆ స్థాయి తెలుగు భాష తన కవిత్వము మరో భావ వ్యక్తీకరణము ఏదైనా అంటే ఏ పేరైనా పెట్టండి, అన్నింటినీ కూడా తెలుగు చెప్పగలుగుతుంది. ఇంకా ఇంకో గమ్మత్ ఏంటంటే అటు ఇటు ఒదగడంలో ఇప్పుడు మనకి బాగా తెలిసినటువంటి పద్యాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుగు భాష, తెలుగు పద్యం, తెలుగు భాషకున్న ప్రత్యేకత ఏమిటంటే పద్యం. ఎందుకంటే మిగతా భాషల్లో లేనటువంటి యతి గాని ప్రాస గాని ఆఖరికి సంస్కృతంలో కూడా లేవు. అవే గణములతో తెలుగులో చెప్తూ మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే అదనంగా ఒక ప్రాస తగిలించారు, సంస్కృతంలో లేనిది. సంస్కృతంలో యతి దగ్గర విడగొడితే చాలు అన్నారు, యతిని విచ్ఛేద అన్నారు. కానీ మనకు అలా కుదరదు, యతి దగ్గర యతి మైత్రి కూడా పాటించి తీరాల్సిందే అని మన తెలుగు కవులు మొదట్లో చెప్పారు. దాన్నే అనుసరించి మనం ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నాం కదా. ఈ తెలుగు పద్యం ఉందే, ఈ యతి ప్రాసలు, ఈ పద్యం ఈ యతి ప్రాసలతో ఉండడం చేత మిగతా భాషల్లో లేని ఒక ప్రత్యేకత పద్యం కనుక పద్యం బ్రతికితే తెలుగు భాష బ్రతుకుతుంది. అలాగే పద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం, అంటే కావ్యాలు రసం అనుకోండి, ఇష్టమైన వారు ఆ కావ్యం తీసుకుంటారు, చదువుతారు, చదవకపోతారు. కానీ అవధానం అనేది ప్రదర్శనాత్మకమైంది. ఎప్పుడు కూడా కావ్యేషు నాటకం రమ్యం అని అలంకారికులు కూడా ఎందుకు చెప్పారంటే, కావ్యం ఇంటిలో ఉంటుంది, నాటకం వీధెక్కుతుంది. ఎప్పుడైతే నాటకం వీధెక్కుతుందో ప్రజలందరూ అక్కడికి వస్తారు, స్వయంగా చూస్తారు. అప్పుడు వారిని ఆకర్షించడానికి నాటకానికి అవకాశం ఎక్కువ ఉంది కనుక కావ్యేషు నాటకం రమ్యమైంది. కవిత్వం కావ్యంలోనూ ఉంటుంది, అంటే శ్రవ్య కావ్యంలోనూ ఉంటుంది, దృశ్య కావ్యంలోనూ ఉంటుంది. సంస్కృత కవులే ఈ మాటను ఒప్పుకున్నారు. తెలుగులో కూడా అదే విధానం. మరి తిరుపతి వెంకట కవులు వారు నాటకాలు రాశారంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయిందో మనకి తెలుసు పద్యం కనుక. వారు అవధానం ద్వారా పద్యం మీద మమకారం కలిగించారు, నాటకముల్లో పద్యముల ద్వారా ప్రజల్లో తెలుగు భాష మీద మక్కువ కలిగించారు. ఇవాంటి కూడా అక్షరములు వ్రాయడం చేత కాని వారు కూడా జెండాపై కపిరాజు పద్యాన్ని బ్రహ్మాండంగా పాడేస్తారు, చెల్లిగి చెల్లకు పద్యాన్ని బ్రహ్మాండంగా పాడేస్తారు. అయితే ఒకసారి కాగితం రాసి చూపించరా అంటే రాయడం రాదు వాళ్ళకి, అంటే వినేసి పట్టేసుకుని పాడేస్తారు అంతే. పద్యాన్ని అలా ప్రజల్లోకి తీసుకువెళ్ళిపోయిన వాడు తిరుపతి వెంకట కవులు. అలాగే సుమతి శతకరుడు అలా పద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. అలాగే వేమన పద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. తర్వాత తిరుపతి వెంకట కవులు, పోతన పద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. మళ్ళీ తిరుపతి వెంకట కవులు కూడా పద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. మన గుర్రం జోషువా కూడా పద్యాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళడం జరిగింది. కరుణశ్రీ గారు కూడా అలాగే తీసుకువెళ్ళడం జరిగింది. ఇలా కొంతమంది తీసుకువెళ్ళారు పద్యాన్ని. సరే, ఇక్కడ ఈ తిరుపతి వెంకట కవులు ఉన్నారు, వారో పద్యం చెప్పారు. ఏనుగు నెక్కినాము ధరణి ఇంద్రులు మ్రొక్కగా నిక్కినాము, సన్మానములందినాము బహుమానములంగ్రహించినారము, యవ్వాని లెక్కసేయక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొనినారము, నీ వలనం సరస్వతి అని ఒక పద్యం చెప్పారు. చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యం కదా. ఈ పద్యం వారు ముక్తపదగ్రస్తంగా వ్రాయలేదు, కానీ అలా కూడా చదవడానికి వీలుగా ఈ పద్యం ఒదుగుతుంది. ఏనుగు నెక్కినాము ధరణి ఇంద్రులు మ్రొక్కగా, ధరణి ఇంద్రులు మ్రొక్కగా నిక్కినాము సన్మానములందినాము బహుమానములం గ్రహించినారము, బహుమానములంగ్రహించినారమెవ్వాని లెక్కసేయక, యవ్వాని లెక్కసేయక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పెరుగునినారము, నీ వలనం సరస్వతి అని ఇలాగా ముక్తపదగ్రస్తంలా కూడా మనం చదవడానికి ఓ మంచి అవకాశం ఏర్పడింది.
అంటే అది తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అంతేకాదు వారు ఇప్పుడే రాణి సరస్వతి శాస్త్రి గారు వచ్చారు, వారికి నమస్సమాంజలి సంఘటిస్తున్నారు పెద్దలు, వైస్ ఛాన్సలర్ గారు, మహాపండితులు వారు. నమస్కారం. వారు మహాపండితులు వారు రావడం వల్ల ఇప్పుడు సభకు ఒక ప్రామాణ్యం ఏర్పడినది. చాలా చాలా సంతోషం. అలాగే తిరుపతి వెంకట గారు ఊరికే ఒక మాట అంటారు, మన మహాబుద్ధిక మధు మాట వినుమా మర్యాదగా పాడుమా అని. ఆ ఒక్కలేనే మనమా అంటే ఓ మనస్సు అని, మనమా అంటే మనమే అని ఒకటి. ఒద్దుక మాదు మాట వినుమా మర్యాదగా పాడుమా, మనమా ఒద్దిక మాదు మాట విను మా మర్యాద కాపాడుమా, మనమా ఒద్దిక మాదు మాట వినుమా మర్యాదగా పాడుమా. ఇలాగ ఎన్ని రకాలుగా విరుచుకున్నా అందులో ఆ అర్థం, ఆ సొబగులు బ్రహ్మాండంగా మనకు వినిపిస్తూ ఉంటాయి. మనకి ఈ మన తెనాలి రామకృష్ణ నిగమ శర్మ అక్క అని ఒక బ్రహ్మావుడని పాత్రను సృష్టించాడు. అగస్త్య భ్రాత లాగా నిగమ శర్మ అక్క, అంతే. ఆవిడకి పేరు ఊరు ఏం పెట్టలేదు ఆయన. ఆవిడ తమ్ముడు వస్తే తమ్ముడు ఎటు కాకుండా చెడిపోతున్నాడు. తమ్ముడు రాలా, తమ్ముడు దగ్గరికి ఆవిడ వచ్చింది, ఆ పుట్టింటికి వచ్చింది. సరే ఎటు కాకుండా చదువు సంధ్య లేకుండా భ్రష్టుడైపోయాడు, అన్ని విధాల చెడిపోతున్నాడు. చెడిపోతుంటే అప్పుడు అతన్ని మందలించాలి. గట్టిగా మందలిస్తే నీకెందుకు పోవే అక్క అంటాడు. ఆల్రెడీ పెళ్లి అయిపోయి విడిపోయినటువంటిది కదా ఆవిడ, నీకెందుకు పోవే అంటాడు. అందుకని చాలా అంటే చిన్న పిల్లలు సరిగ్గా మాట వినకపోతే ఎలా మందలించాలో వయసులో అప్పటికే చాలా పెద్దవాడైపోయిన వాడి విషయంలోనే మందలింపించి చూపించాడు మనకి తెనాలి రామకృష్ణ. ఏమిటది? ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనంచునో ఏరా తమ్ముడా. ఎలా మొదలెట్టింది చూడండి. ఎరా నా చూడడానికి రావడం మానేశావు, నాలేంద్ర నా ఇంటికి వచ్చి, ఏంటి ఎక్కడ మా ఇంటికి వచ్చి వెడితే ఆ 1-2 రోజుల్లో వేద పాఠం ఆగిపోతుంది రే బెంగే, మా 5-6 చదువుకోవచ్చులేరా, అంత కొప్ప మురిగిపోతున్నావు, 1 రోజు 2 రోజులు అయితేను వేద పాఠం. ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనంచునో ఏరా తమ్ముడా, నన్ను చూడసనది వెన్నాళ్లనోయుండి, చక్షురాజీవయుగమ్ము వాచె నిను కన్గోకుంటి, మీ బావయున్ మీరాకన్మది గోరు చంద్రు పొడుకున్ మీరాకరంబున్ బలెన్. ఏదో ఎక్కడ వేదపాఠం అయిపోతుందో నువ్వు నా ఇంటికి రావడం వల్ల నన్ను చూడడం మానేస్తే ఎలాగరా? మరి నిన్ను చూడక నా 2 కళ్ళు వాచిపోయి చూడరా అంటే చక్షు రాజీవయుగము. ఇదేమిటిది? తన కళ్ళను తానే పొగుడుకుంటోందా? తన సౌందర్యాన్ని తానే చెప్పుకుంటోందా? అంటే కాదు. పద్మం ఎలా వికసించి ఉంటుందో నా కళ్ళు కూడా విప్పార్చి ఉంటున్నాయి. ఎందుకని? ఏ క్షణంలోనైనా నువ్వు వస్తావేమో అని, ఏ పగటిపూటైనా నువ్వు వస్తావేమో అని పగలంతా తెల్లవారి లేచినదలగాయతు రాత్రి నిద్రపోయేంత వరకు, అంటే పగటి భాగం అంతా సూర్య కాంతి ఉన్నంతసేపు పద్మం ఎలా వికసించి ఉంటుందో నీ రాక కోసమని నా కళ్ళు కూడా అలా విప్పార్చి అట్టు పెట్టుకుంటున్నాను సమాండం కోసం. చక్షు రాజీవ యుగము వాచే నిన్ను కనుగోకి. సరే నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను నీ కోసం బెంగపడ్డంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మీ బావగారు కూడా నీ కోసం బెంగ పెట్టుకున్నారు రా. ఏమిటి నీ తమ్ముడు వచ్చి ఎంతకాలం ఏంది, ఇంకా అసలు కనబడటం లేదేమిటి, రావడం లేదేంటి అని బావగారు కూడా అడుగుతున్నారు రా. నీ బావయు నీ రాకన్మది గోరు చంద్రు పొడుపు నీ రాకరంబు బలెన్. చంద్రుని కోసం సముద్రం ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో, ఎప్పుడు చంద్రుడు వస్తాడా, ఎప్పుడు నేను పొంగుదామని ఎలా ఎదురు చూస్తుంటుందో, మీ బావగారు కూడా నీ రాక కోసం అలా చూస్తున్నారా. అంటే ఈ అక్కగారేమో తన తమ్ముడు సూర్యుడు అనుకుంటోంది, తన బావగారు మాత్రం తన తమ్ముడిని చంద్రుడు అనుకుంటున్నాడు అనమాట. ఆ 2 అంటే సూర్యత్వము చంద్రత్వము కూడా ఏకకాలంలో తన తమ్ముడు ఆరోపించి వారిద్దరి యొక్క ఎదురు చూపులు కూడా చూపించింది. అంటే నువ్వు పొగలొచ్చినా మా ఇంటికి పర్వాలేదు, పొగలు రావడం వల్ల నీకు చదువుతున్న వేద పాఠములకు అభ్యంతరం కలుగుతుంది అనుకుంటే రాత్రైనా అవసరం వచ్చి కనబడరా, ఎప్పుడొచ్చినా పర్వాలేదు, నువ్వు రావాలి, మేము చూడాలంతే. అంటే ఓరి వెధవా, చదువు కూడా నాశనం, పగలు రాత్రి అనకుండా తిరుగుతున్నావురా, పగలు తిరిగేస్తున్నావు రాత్రి తిరిగేస్తున్నావు అని మందలించడం ఉద్దేశం. అది అన్యాపదేశంగా ఇంత బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యన చూడండి, ఇప్పుడు మళ్ళీ చదువుతాను.
ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనంచునో ఎరా తమ్ముడా, ఏరా తమ్ముడా నన్ను చూడచనది వెన్నాళ్లనోయుండి, ఎన్నాళ్లనోయుండి చక్షూరాజీవయుగంబు వాచే, చక్షూరాజీవయుగంబు వాచే నిను కన్గోకున్కి, నిను కన్గోకున్కి మీ బావయున్ నీరాకన్మదిగోరు, నీరాకన్మదిగోరు చంద్రుపొడుకున్ నీరాకరంబున్ ఎరా తమ్ముడా. అంటే ఆయన అలా వ్రాయకపోయినా ముక్తమతగ్రస్తంగా చదువుకునే అవకాశం పద్యంలో ఏర్పడింది అంటే ఆ గొప్పతనం భాషది, తెలుగు భాషది. తెలుగు భాషలో అలాంటి ఒదుగుదలలు ఉంటాయి. అన్ని పద్యాల్లో కాకపోయినా అక్కడక్కడ ఇలాంటి సొగసులు చూపించడానికి భాష ఎలా తిప్పితే అలాగా మీ ఇష్టం అని అది ఒదిగిపోతుంది అనమాట. నువ్వు ఆ మంచి స్వచ్ఛమైన బంగారం ఉండాలే కానీ నగ కోసం ఎలా తిప్పితే అలాగా, ఎలా వచ్చింది అలా బంగారం ఎలా ఉంటుందో అలాగా స్వచ్ఛమైన బంగారం మన తెలుగు భాష. స్వర్ణకారుడు సరైన వాడు అవ్వాలే కానీ, ఆ స్వర్ణ శిల్పి సరైన వాడు అవ్వాలే కానీ ఇది ఏ నగగానైనా ఒదిగిపోతుంది, ఏమీ అనుమానం లేదు. దూర్జటి కాళహస్తి మహాత్మ్యం, అందులో కన్నడం అనేవాడు ఉన్నాడు. వాడు మహాభక్తుడు శివుడంటే. ఎక్కడో అడవిలో శివలింగం కనిపించింది. ఇప్పుడంటే ఆ అడవి పెద్ద ఊరైపోయింది, పెద్ద పట్టణం అయిపోయింది. కానీ ఆనాడు అది ఒక అటవీ ప్రాంతము, శివలింగం మాత్రం ఉన్నది అక్కడ. చూశాడు, చాలా చాలా బాధ కలిగింది. అరే రే ఏంటి శివయ్యా ఎక్కడుండిపోయావు, నీకు అవసరమైతే మహానైవే ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ వాడికేం తెలుసునండి. అవసరమైతే ఆకలిస్తే అన్నం పెట్టేవాడు ఎవడయ్యా, దాహం ఇస్తే నీళ్ళు ఇచ్చేవాడు ఎవడయ్యా అని బాధపడిపోయాడు ఆ కన్నప్ప. అండ్ ఇంకా ఒక అసాధారణమైన భక్తి. అప్పుడు ఆయన అంటాడు, మరి అక్కడ కన్నప్ప కదా మాట్లాడాలి, అతను ఎవరు, ఒక కొండ జాతికి చెందినటువంటి వ్యక్తి కదా ఆయన. మరి కొండ జాతికి చెందినటువంటి వ్యక్తి ఏదో అంబరచం విసరస్వరఝరీ పటల ముహుర్ముహుర్లుట అభంగ తరంగ మృదంగ నిస్సన స్ఫుట నటనానుకూల అంటే ఏమవుతుంది. అందుకని ఈ ధూర్జటి చక్కగా పాత్రోచితమైనటువంటి భాషను అక్కడ ప్రయోగించాడు. ఓ స్వామి, స్వామి అని కూడా అన్నాడండి అక్కడ. స్వామి అది అచ్చ తెలుగు పదాలు, గ్రామీణులు మాట్లాడే భాష గ్రామీణంలో అనిపిస్తుంది కానీ గ్రామీణ గారు సలక్షణమైన భాష. పద్యంలో ఎలా ఒదిగించచ్చో చూపించాడు ఇక్కడ ధూర్జటి మనకి. ఓ స్వామి, ఇటువంటి కొండ దరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిన్ బెట్టడి కుట్ర నట్టడవిలో కల్జు విక్రీనీడ ఏ ఆసంగట్టితివి ఏటి గడ్డయిలు నీ వాకున్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీ కిందేటికే లింగమా అని అడుగుతాడు. ఇందులో లింగమా అన్న పదం తప్ప ఒక్క సంస్కృత పదం లేదండి. పద్యం అంతా అన్ని అచ్చతెలుగు పదాలే. మరి ఆ లింగమా అంటే లింగ శబ్దము సంస్కృత పదం అనే భావం లేకుండా లింగము లింగయ్య ఇలాంటి పదాలు లోకంలో బాగా బహుళ ప్రచారంలో గడిపాయి. అందుకని లింగ శబ్దాన్ని అలా తీస్తున్నాడు చక్కగా. ఇప్పుడు ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే అక్కడ కొండ జాతి వాడు కోయవాడు మాట్లాడుతున్నాడు గనక ఇక్కడ కోయవాడి భాష మాత్రమే కాదు, కోయవాడి యాస కూడా ఉపయోగించుకున్నాడు. ధూర్జటి ఉపయోగించాడు. ఎలాగా? ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులు సింగముల్ గాసిం బెట్టడి కుట్ర నటడవిలో కల్జూవి క్రీనీడ ఏ అసంగఠితి వెటిగడ్డ ఇలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే రంగమా అని కోయవాడు యాస. పద్యంలో ఒక గణం తేడా రాదు, ఎటి తేడా రాదు, ప్రాస తేడా రాదు. కానీ కోయవాడి యాసకి తెలుగు పద్యాన్ని అలా ఒదిగించేశాడంటే
ఇది గొప్పతనం దూర్జటుది ఎట్లాగూ ఉంది, కానీ అలాగా కవి సమర్థుడవ్వాలే కానీ ఎలా కావస్తే అలా ఒదిగే లక్షణం తెలుగు భాషకు చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ పద్యాన్ని ఇట్లా వ్రాయడం అనేది సాధ్యమైంది దూర్జటికి కూడా. మరి ఇలాగా ఇటు సంస్కృతంలో సంస్కృతాన్ని కలుపుకుని, కానీ సంస్కృతాన్ని కలుపుకోకుండా అచ్చతలు కూడా ఏకంగా కావ్యాన్ని వచ్చేసేయండి. నీలాసుందరి ప్రణయం, నీల పెండ్లి, అచ్చతలుగు రామాయణం, ఈ రెండు కూచిమంచి వారే రాశారు. అలాగే మరి ఏ చరిత్ర, ఇలాగా ఏకంగా 3 కావ్యములు వచ్చాయి. అంటే అచ్చ తెలుగులో ఒక వాక్యం మాట్లాడటమే కష్టము అని అందరూ అనుకుంటుంటే, ఒక వాక్యం ఆలోచించి పదాలను ఎక్కడ సంస్కృత పదం పొరపాటు కూడా పడలేదు కదా అని ఆలోచించుకుని వాక్య నిర్మాణం చెయ్యాలి. ఒక 5 నిమిషములు తెలుగులో మాట్లాడండి మీకు బహుమతి ఇస్తాము అని చెప్పి చాలా చోట్ల పోటీలు జరుగుతుంటాయి మనకి. తెలుగు అంటే అక్కడ అచ్చ తెలుగు అర్థం కాదు, తెలుగు భాష అనే అర్థం. అంటే ఇంగ్లీషు పదం మాత్రం దొరకకూడదు అని దాని అర్థం. అలా పోటీలు ఏనాడు ప్రారంభమయ్యాయో ఆనాడే అనుకున్నాను తెలుగు భాష పతనానికి చేరుతోంది, పతనావస్థ పొందుతోంది అని. ఎందుకంటే మన మాతృభాషలో మనం మాట్లాడితే మరొక బహుమతి ఇవ్వడమా, అది 5 నిమిషాలు. అంటే తెలుగు పతనావస్థకి చేరుతోందని ఆనాడే బాధ. రే ఇలాగే మిగతా భాషల వాళ్ళు కూడా ఎలా పోటీలు పెట్టుకుంటున్నారో లేదో మనకు తెలియదు, కానీ మన భాష మాత్రం మన భాషలో 5 నిమిషాలు మాట్లాడిన చాలు, 5 నిమిషాలు అంటున్నారంటే. ఇక తత్సమ భాషకే ఆ పరిస్థితి ఉంది అంటే అచ్చ తెలుగు భాష పరిస్థితి ఏమిటి? మరి అచ్చ తెలుగులో మాట్లాడలేమా, ఒక్క వాక్యం కూడా పలకలేమా అంటే పద్యాలే పలికారే. ఏదో కష్టపడి నవార్లు తెంపి ఒక్క పద్యాన్ని 5-6 రోజులు తయారు చేశారా అంటే లేదే. 3 మహాకావ్యాలు వచ్చేసాయి, మామూలు కావ్యాలు కావండి. నీలపెండ్లి కావ్యం చూడండి ఎంత రసవత్తరంగా ఉంటుందో. అసలు రామాయణం చదువుతుంటే ఆ రాముడు లక్ష్మణుడు వాడి పేర్లు కాబట్టి వాటిని మనం మార్చకూడదు కనుక ఆ నామవాచ్యంగాన్ని మినహాయిస్తే మిగతా భాష మొత్తం అంతా తెలుగులో ఆయన నడిపేస్తుంటే ఎట్లా బాబు అచ్చ తెలుగులో ఇంత భావం వ్యక్తీకరణ ఇంత సులువుగా చేసేయచ్చు. అక్కడ ఎంత సులువుగా. చాలా మందికి ఒక అపార్థం, ఒక భావం ఉంది, అపప్రధానం అనేది ఏదైనానండి. ఏమిటంటే అచ్చ తెలుగు అయితే ఎవరికి అర్థం కాదు అని. అచ్చ తెలుగులో అర్థం కాకపోవడానికి తత్సమం అయితే అర్థమైపోతుందా? సరే, అచ్చ తెలుగు అర్థం కాదు, తత్సమం అయితే చాలా హాయిగా అర్థమవుతుంది. అయితే మరి దీనికి అర్థం చెప్పండి. నిష్ఠావర్షరమో ఘమేఘపటలి నిర్గచ్చరుజోరిత స్పేష్టేరంబదమాలికాజగుపరుద్రం బంధహాఘోర బంహిష్ట స్ఫూర్తిషండ మండల రవాహీన క్రియా ప్రౌఢిన్. ఇది తత్సమమే, సంస్కృతం కాదు. ప్రౌఢిన్ అన్నాను కదా. ద్రాగిష్టం బై తత్సమమే. ఒక తెలుగు ఇందులో రావము తత్సమం, అంతటా తెలుగు, యసంగన్ తెలుగు, చిన్న చేపంబు నన్ను, మళ్ళీ నన్ను అన్నాగా తెలుగు అయిపోయింది. చెప్పేస్తాడా అర్థం? అంటే ప్రయోగించిన భాషను బట్టి అర్థమవుట కాకపోవుట అనేది ఉంటుంది, కానీ అది అచ్చతులు కాబట్టి అర్థము కాదు అని కానీ, తత్సమం కాబట్టి అర్థం కాదని కానీ, సంస్కృతం కాబట్టి అర్థం కాదని కానీ చెప్పలేం. సంస్కృతంలో కాళిదాసు శ్లోకం చాలా హాయిగా అర్థమవుతుంది, శ్రీహర్షి శ్లోకం ఎందుకు అర్థమవుతూ? రెండు సంస్కృతమేగా. హర్షుడిది మరి నైషధం చదవండి, గెతగెతలాడిపోతుంది. ఆ భాష అర్థం కాదు. అది సంస్కృతం, ఇది సంస్కృతమే. కవి తాను ప్రయోగించినటువంటి పదాలను బట్టి అర్థమగుట కాకపోవుట అనేది ఉంటుంది. అంతేగాని పాఠకుని యొక్క స్థాయిని బట్టి అర్థమగుట అర్థం కాకపోవటం ఉంటుంది. కానీ భాష యొక్క లక్షణం కాదు. భాష ఎప్పుడు అర్థం కావడానికే పుడుతుంది, అర్థం కాకపోవడానికి కాదు. మరేమిటండి తేడా? ఏది ప్రౌఢము, ఏది సరళము అంటే మనం ఏ పదాలను ఎక్కువగా జనబాహుళ్యం వాడుతోందో అవి సరళమైన పదాలు అంటాం వాటిని. ఏ పదాలు జనబాహుళ్యము నుండి ప్రక్కకు తొలగిపోయి చాలా కాలం బట్టి చాలా మంది వాడటం మానేస్తారో అది కఠినమైన పదాలు అనుకుంటాం. అసలు పదానికి కఠినమేమిటి, సారళ్యమేమిటి? ఒక పదం ఇది కఠినమైన పదం అని ఎలా చెప్తాం? అంటే నిత్య వ్యవహారంలో ఉంది అంటే ఇప్పుడు ఆహారము అందరికీ తెలిసిన పదం, అందరూ వాడుతున్నాం కనుక తేలిక. ఓగిరము అందరూ వాడటం లేదు కాబట్టి కఠినం అంటున్నాం. ఓ 10 సార్లు వాడామనుకోండి కఠినం కాదు. మరి మొన్నటిదాకా కర్రీ అంటే ఎవరికీ తెలియదు, ఇవాళ కూర అంటే తెలియదు, మనం ఏం చేస్తాం? కర్రీ అంటే అందరికీ తెలిసిపోయింది. కర్మ కాకపోతే వైట్ రైస్ ఏమిటండి, తెల్లన్నం ఏమిటండి? అదే తెల్లన్నం అంటారు కదా, వైట్ రైస్ అంటారు.
అంటే ఒక బిర్యానీ అనేది ఒకటి వచ్చింది, పలావ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత రైస్ మళ్ళీ వైట్ అనే విశేషణం వేసి వైట్ రైస్ అని చెప్పాల్సి వస్తుంది కర్మగారి. ఇదివరకు అన్నం కావాలని అడిగేవారు కానీ తెల్లన్నం కావాలా పసుపన్నం కావాలని ఇప్పుడు అడగల. అన్నం వడ్డించేవారు. ఇప్పుడు వంటలనే పోయాయి కదా, బఫే మనం తీసి మనం వడ్డీ చేసుకోవడమేగా, ఎక్కడికి వెళ్ళవేగా. అదో మాయదారి బఫెలో భోజనం వచ్చేస్తుందిగా మనకి, మనం ఏం చేస్తాం ఇంకా. కనుక మరి కర్రీ వచ్చి కూరని మింగేస్తుంది, వైట్ రైస్ వచ్చి అన్నాన్ని మింగేస్తుంది. ఇలాగా ప్రతిదీ కూడా ఆ కరడు ఉందా అండి పెరుగును మింగేస్తుంది. ఇలాగా పదాలు వచ్చి మనల్ని మింగేస్తున్నాయి. ఒకటి ఏమిటంటే కఠినంగా ఉంది, కఠిన పదాలు, ప్రౌఢ పదాలు, సరళ పదాలు అంటే మనం ఎక్కువగా ఉపయోగించే పదములు సరళము అనుకుంటాం, ఎక్కువ ఉపయోగించని పదాలను కఠిన పదాలు. కఠినం అంటే మళ్ళీ మహాప్రాణములు ఉన్న పదములు కఠిన పదములు అని కూడా ఎవరు అనుకోరు. మహాప్రాణాల పదాలు చాలా ఉంటాయి. ఇప్పుడు అంతమంది భద్రము అన్నాం, అందులో మహాప్రాణం ఉంది. ఈ భద్రం అనే పదం కఠినం అని ఎవరు అనుకోరు. మరి ఎక్కువ ఉపయోగించినది మొత్తము ఉంది, ఎక్కువ ఉపయోగించరు. ఇందులో ఏ మహాప్రాణం ఏమీ లేదు, అయినా కఠినమైన పదం కింద లెక్క పెడతారు. భాష అనే పదం అందరూ ఉపయోగిస్తారు, భాష తక్కువ మంది ఉపయోగిస్తారు. అది ఎక్కువ మంది ఉపయోగించేది సరళము, తక్కువ మంది ఉపయోగించేది కఠినము. ఈ తక్కువ కూడా ఎక్కువ కావాలంటే పదాల లోకంలోకి తీసుకువెళ్ళాలి, మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అంటే భాషా ఉద్యమంలో భాగంగా ఏ పదములైతే కఠినమైన పదములు అనుకుంటున్నారో అచ్చు తెలుగు కఠినం ఎందుకుంటున్నారు, ఎక్కువ వాడటం లేదు కనుక. వాడటం మొదలు పెడితే ఇది కూడా సులువు అయిపోతుంది. చదవని క్రితము 2 రెళ్ళు 4 అని కూడా తెలియదు, చదివిన తర్వాత 2వ ఎక్కం అంటే సులువైంది మరొకట్లేదు. చదవని క్రితం 2వ ఎక్కం కూడా చాలా కఠినమైనదే కదా. అంటే చదవని వాడికి 2వ ఎక్కం కఠినం, 3వ ఎక్కం కఠినం, చదివేసిన తర్వాత అవి చాలా తేలికైనటువంటివి. ఇందులో అనుమానం కదా. అందుకని పదాలను లోకంలోకి తీసుకువెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఈ మనం సంస్కృతాన్ని, తెలుగు భాషను ప్రేమించుట అంటే సంస్కృతముని నిరసించుట అని మాత్రం అర్థం కాకూడదు. దయచేసి మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోండి. తెలుగు భాషను ప్రేమించుట అంటే సంస్కృతమును ద్వేషించుటగా మాత్రం ఉండరాదు. ఎందుకంటే అసలు తెలుగు మాట్లాడే వాళ్ళే తగ్గిపోతున్నారు, తెలుగు కనుమరుగైపోతుందని బెంగపడుతున్న క్షణంలో ఆ సంస్కృతం కూడా తీసేసి అచ్చ తెలుగు మాట్లాడండిరా అంటే మొత్తం తెలుగు పూర్తి నిజంగా కనుమరుగైపోతుంది, మొత్తానికి తొలగిపోతారు జనాలు. అందుకని తత్సమ భాషలతో కూడిన తత్సమ భాష అయినటువంటి తెలుగును జాగ్రత్తగా బ్రతికిస్తూ అచ్చ తెలుగు పదాలను అలవాటు చెయ్యాలి. అప్పుడు వస్తుంది తెలుగు. అది నేర్పుతూ ఇది పెట్టాలి. ఇప్పుడు ఆరోగ్యవంతమైన పదార్థం ఉంటుంది, అది ఎక్కించాలి, లోపలికి వెళ్ళాలి, చేదుగా ఉంటుంది, లోపలికి వెళ్ళదు. అందుకని ఏం చేస్తారంటే తేనెలో రంగరిస్తారు, తేనెతో పాటు మందు కూడా విడిపోతుంది కదా. తేనెని ద్వేషిస్తే చేదు మందు లోపలికి వెళ్ళదుగా. మరి హోమియోపతి మందు కూడా షుగర్ కోటెడ్ పిల్ల పైన షుగర్ కోటెడ్ అంతా ఇస్తాడు, అది మందు కాదు, దాని అవసరం లేదు. కానీ లోపల ఉన్న మందు మన కడుపులోకి వెళ్ళడం కోసం పైన ఒక భ్రాంతి కలిగిస్తారు. అలాగా అచ్చ తెలుగు పదాలను దగ్గర చెయ్యడం కోసం తత్సమ పదాలను బాగా ఆదరించే పరిస్థితిని కల్పించండి. తత్సమ పదాలను కూడా ఆదరించండి. దాంతో కూడా తెలియకుండా అచ్చ తెలుగు పదాలు లోపలికి వెళ్ళిపోవాలి, తెలియకుండా వెళ్ళిపోవాలి. కొన్నాళ్ళకి మొత్తం అంతా అచ్చ తెలుగు మయం అయిపోవాలంటే ఇలా మొదలు పెట్టాలి. అంటే మనం 4 మెట్లు కిందకి దిగాలి, వాడిని 10 మెట్లు పైకి ఎక్కించాలి. నేను ఆ పైన ఉంటాను, వస్తే రాదా మానేంటే వాడు అక్కడే ఉంటాడు పైకి ఎక్కడం. మనం దిగుతున్నాం, అయ్యో అంత ఆయన మన కోసం కిందకి దిగారు ఓ మెట్టు అని మనం 4 మెట్లు కొట్టుకుని దిగుతున్నాం. అక్కడ ఆగాం, వాడు ఇంకో మెట్టు దిగాడు, అయ్యో ఇంకో మెట్టు దిగేసాడే, ఆయన తిప్పితే పోవడు, మనం దిగుతాం, ఇంకో 4 మెట్లు ఎక్కేస్తాం. అలా కింద నుంచి మనం పైకి తీసుకురావాలంటే మనం పైనుంచి కొంచెం కిందకి దిగవలేను. కనుక తత్సమాన్ని కూడా మనం సమానంగా ప్రేమిద్దాం, అన్ని భాషల్లో ప్రేమిద్దాం, కానీ మన తెలుగుని మాత్రం రక్షిద్దాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలుగుని బతికించడం అంటే ఏమిటి? ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అన్న మాట ఉంది లోకంలో. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుంది. అంటే మన చేత రక్షింపబడవలసిన స్థితిలో ధర్మం ఉందా? అంటే అంత బలహీనంగా ఉందా? అంత బలహీనంగా ఉంటే నిజమేనండి, రైస్ అంటే బియ్యమే, కానీ రైస్ ఇక్కడ ఎవరో ప్రశ్న చెప్తున్నారు, రైస్ అంటే బియ్యమే కానీ ఇప్పుడు అన్నం అనే అర్థంలోకి వచ్చేసింది కదా. వైట్ రైస్ కావాలంటే తెల్లటి బియ్యం పట్టుకు చేయరు. అంటే ఇంగ్లీష్ భాష కూడా దాని ప్రతి భాష అండి కొన్నాళ్ళకి అర్థ విపరిణామం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇది భాషా శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నటువంటి మాట, అది భాష యొక్క లక్షణం. అది ఏ భాష అయినా సరే, మన భాషే కాదు,
ఏ భాష అనేది కొన్నాళ్ళకి ఆ అర్థాలు మారిపోతూ ఉంటాయి. కంపు అంటే ఒకప్పుడు అర్థం వేరు, ఇవాళ అర్థం వేరు, అలా మారిపోతూ ఉంటాయి. మనం ఏం చేయలేండి. సరే, అది భాష యొక్క అంటే నదీ ప్రవాహం దాని గతులు మార్చుకుంటున్నట్టుగా ప్రవాహి దేశ్యా అని కదా, అందుకని అది కూడా దాని పద్ధతులు మరి కుక్కుడు రైస్ కి సంక్షిప్తంగా రైస్ అన్న అర్థంలో వచ్చింది అంతే అంతే అంతే. మరి కుక్కుడు రైస్ వైట్ కుక్కుడు రైస్ అన్నారు కదా, అందుకని ఆ సులభ గ్రాహ్యం కోసమని మనిషి మనస్సు ఎప్పుడు కూడా సౌలభ్యాన్ని కోరుకుంటుంది. రిఫ్రిజిరేటర్ అనలేక ఫ్రిడ్జ్ అనడం లేదండి మనం, ఎయిర్ కండిషన్ అనలేక ఏసీ అనడం లేదేంటి అంతే. మరి ఏసీ ఏంటి, ఎయిర్ కండిషనర్ అనాల్సిందేగా, ఎయిర్ కండిషనర్ ఏదో అనాలి కదా, ఏసీ అనేది కొట్టినాం. మనం ఎప్పుడు కూడా సౌలభ్యాన్ని కోరుకుంటున్న మన మనస్సు అంతే, ఏ అనుమానం లేదు. రిఫ్రిజిరేటర్ ఎవడు దొరుకుతాడంత, ఫ్రిడ్జ్ సింపుల్గా అయిపోయింది, దేనికైనా అంతే. సరే కదా, ఇక్కడ మనం ఈ తత్వ పదాలను కూడా బాగా ఆదరిస్తూ దీన్ని చేసుకుందాం. మనం చేసుకోవాలి. ఇంతకీ ఇది ధర్మం రక్షిత రక్షిత అదే వచ్చాం కదా, ధర్మాన్ని మనం రక్షించడం అంటే ఏమిటి? దానికైనా ఇంజక్షన్ ఇవ్వాలా, లేదా దానికైనా బాగా అన్నం పెట్టాలా, దానికైనా గది కట్టి గదిలో పెట్టి లాక్ చేయాలి ఎవరు ప్రమాదం కలిగి? ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటున్నారు కదా, ధర్మమును రక్షించడం అనగానేమి? దానికైనా పోషక పదార్థాలు ఏమైనా ఇవ్వాలా, చుట్టూ కంచె కట్టాలా, ఏం చెయ్యాలి? ధర్మాన్ని రక్షించడం అంటే రక్షించుట అనగా ఆచరించుట అని అర్థం. రక్షించడం అంటే ఆచరించడమే. మనం ధర్మాన్ని ఆచరిస్తే మన చేత ఆచరింపబడిన ఆ ధర్మము తిరిగి మనల్ని రక్షిస్తుంది అని అర్థం, అంతే కదా. అలాగే భాషను రక్షించడం అంటే భాషను చదువుకోవడమే, భాషను చదవడమే భాషను రక్షించడం తప్ప దీన్ని ఎవరో మనం ఏం చేస్తాం, రిఫ్రిజిరేటర్లో పెట్టి జాగ్రత్తగా దాస్తావా ఏంటి, లేదా ఇంజక్షన్లు ఇస్తావా? భాషను బ్రతికించడానిగా భాషను చదువుట. సరే, ఎవరు చదువుతారు? ఎన్ని చెప్పండి, ఎన్ని కబుర్లైనా చెప్పండి, కూటి కోసం కోటి విద్యలు, ఎవరికైనా ముందు పొట్ట గడవలసిందే. ఇప్పుడు ఏ అనుమానం లేదు. ఎవరికైనా ముందు పొట్ట గడవలసిందే. నేను ఇది చదువుకుంటే ఇది నన్ను బ్రతికిస్తుంది అన్న నమ్మకం ఏ విద్య విషయంలో కలుగుతుందో ఆ విద్యనే చదువుతాడు ఎవడైనా. కొన్ని తరాలు కూర్చుంటున్నా తరగదు అనేటువంటి ఆస్తిపాస్తులు ఎవరికైనా ఉంటే వాడు ఏదైనా సరదా కోసం చదవాలేమో తప్ప అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు లోకంలో. కానీ ఏ చదివైనా తనకి అన్నం పెడుతుందా లేదా ముందు చూసుకుంటాడు అంతే అనుమానం లేదు. ఇప్పుడు నేను తెలుగు భాష చదువుకుంటే ఏదో నాకు అన్నం పెడుతుంది అనే నమ్మకం కలిగించండి. బ్రహ్మాండంగా చదువుతాడు తెలుగు. ముందు ఆ నమ్మకాన్ని కలిగించండి. తెలుగు భాష నాకు అన్నం పెడుతుంది, మాకు పెట్టింది. నా జీవితం అద్దింట్లో ప్రారంభమైంది. మా నాన్నగారి జీవితం అద్దె సైకిల్. ఆ అద్దె సైకిల్ తొక్కేవాడిని నేను, అద్దింట్లో ఉన్నవాడిని నేను. చదువుకున్నది కేవలం మా నాన్నగారు నా చేతి తెలుగు చదివించారు. ఆ తెలుగుతో ఇవాళ సొంత ఇల్లు 3 వచ్చుకున్నాను. అద్దె సైకిల్తో వచ్చిన వాడిని ఏసీ కారులో తిరుగుతున్నాను, విమానాలకి తిరుగుతున్నాను. ఇదంతా కేవలం తెలుగు భాష చదువుకోవడం వల్ల మాత్రమే వచ్చింది. ఇందులో అనుమానం. అయితే ఇవాళ పరిస్థితి అలా ఉందా లేదా? నేను చదివిన రోజుకి ఆ పరిస్థితి ఉంది. ఇవాళ ఆ పరిస్థితి ఉందా లేదా? ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే తెలుగు చదువుకున్న వాడికి ఉద్యోగ అవకాశాలు పెరగాలి. తెలుగు చదువుకున్న వాడికి ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు పెరుగుతాయి అంటే ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ కూడా తప్పనిసరిగా ఒక తెలుగు పండితుడి యొక్క ఉద్యోగం ఉండి తీరాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఒక తెలుగు పండితుడి ఉద్యోగం ఉండాలి. దీనివల్ల ప్రభుత్వానికి 1 రూపాయి కూడా అదనపు ఖర్చు ఉండదు. ఎందుకంటే 3, 4, 5 ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలి కదా. ఆ 3, 4, 5 ఉపాధ్యాయుల్లో ఒక్కడికి తెలుగు పండితుడి ఉద్యోగం ఇవ్వాలి. దానివల్ల అదనపు ఖర్చు ఏమీ ఉండదు. కానీ తెలుగు పండితుడు తెలుగు నేర్పినట్లుగా మిగతా వాళ్ళు తెలుగు నేర్పలేరుగా. మిగతా వాడు తెలుగు నేర్పిన దానికి, తెలుగు పండితులే తెలుగు నేర్పిన దానికి, ఆర్ఎంపీ వైద్యానికి, ఎంబీబీఎస్ వాడి వైద్యానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఏమో అనుమానం లేదు. వాళ్ళ భాషలో వాళ్ళు బాగా చెప్తారు, మళ్ళీ వాళ్ళ భాషలో వారు ఎండిఏ. కానీ ఏదో చదువుకుని తెలుగు తెలుగే ఉందండి ఎవరైనా చెప్పేది. ఏంటి చెప్పేది ఎవరైనా?
చాలా ప్రాథమిక పాఠశాలలో నేను చూసా. అహా అన్నప్పుడు అంటే ఆకు సున్నా పెట్టారు, అహా అన్నప్పుడు ఆరసు సున్నా విసర్గలు పెట్టారు. ఆ రెండు ఉండాలి మేము. అహా అంటే ఆ రెండు పెట్టారు. అక్కడికి వెళ్ళా నేను, ఆ పదాలు మార్పించే అమ్మ ఇది ఆహా కాదు అహా, ఇది అమ్మో అహా, ఇలా మార్చుకోవాలి అని చెప్పారు. అంచేత తెలుగు పండితులు ఉంటేనే ప్రాథమిక స్థాయి నుంచి స్వచ్ఛమైన స్పష్టమైన తెలుగు వస్తుంది. స్పష్టంగా పదాలను ఎలా పలకాలో నేర్పే శక్తి తెలుగు పండితులకు ఉంటుంది. సరే, ఆ తరం బాగుపడమనే కాదు, ఇక్కడ వీడేమవుతాడంటే తెలుగు గనక చదివితే తప్పనిసరిగా ప్రతి ఎలిమెంటరీ స్కూల్ అనగానే ప్రతి ప్రాథమిక పాఠశాల, హై స్కూలు లేనటువంటి అంటే ఉన్నత పాఠశాల లేనటువంటి ఊరన్నా ఉంటుందేమో కానీ ప్రాథమిక పాఠశాల లేని ఊరు ఉండదు. ఎంత చిన్న ఊరైనా ఒక ప్రాథమిక పాఠశాల కాదు, 2, 3, 4, 5 అలా చాలా ఉంటాయి ప్రాథమిక పాఠశాల. అప్పుడు ప్రతి ప్రాథమిక ఒక హై స్కూల్కి వచ్చి ఒకరు లేదా ఇద్దరు తెలుగు పండితులు సరిపోతారు. కానీ అంటే ఒక ఊళ్ళో ఒక హై స్కూల్ ఉంటుంది, ఒకరో ఇద్దరు తెలుగు పండితులు ఉండాలి. అదే ఒక ఊళ్ళో 5-6 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయనుకోండి, 5-6 తెలుగు పండితులు కావాలి. అంటే ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఒక తెలుగు పండితులు తప్పనిసరి అన్నటువంటి ఒక భావన, అన్న ఆలోచన ప్రభుత్వానికి కలిగితే, అదొక జీవో గనక వాళ్ళు ఏర్పాటు ఒక శాసనం గనక చేసినట్లయితే అప్పుడు తెలుగు పండితుల కొరత వచ్చేస్తుంది. తెలుగు పండితుల ఉద్యోగాలు 500 ఉన్నాయి అంటే అప్లికేషన్లు 200 వెళ్తాయి. మిగతా 300కి అభ్యర్థులు ఉండరు కొంతకాలానికి. అప్పుడు ప్రజల్లో ఎలాంటి భావం, ఆ తరం చదువుకుంటున్న పిల్లల్లో ఏ భావం కలుగుతుంది, ఆ తల్లిదండ్రులు కూడా తెలుగు కనుక చదివిస్తే వీడి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది, ఉపాధ్యాయుడు ఉద్యోగం వచ్చేస్తుంది అని అందరూ తెలుగు చదివించడం మొదలు పెడతారు. అందరూ తెలుగు చదివితే తెలుగు బతికేసినట్టే. తెలుగుని బ్రతికించడం అంటే తెలుగుని చదివించడమేగా. ఇలాగా తెలుగు చదివితే ఉద్యోగం వస్తుందన్న భరోసా కలిగించండి. తప్పనిసరిగా అందరూ తెలుగు చదువుతారు. తప్పనిసరిగా అందరూ తెలుగు చదివితే తెలుగును చదివిన వాడు ప్రతివాడు తెలుగును ప్రేమిస్తాడు. మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ పండితుడు ఉన్నాడు, షేక్స్పియర్ కావ్యాలు బాగా చదివేసేవాడు ఇంగ్లీష్ను ప్రేమిస్తాడు. హిందీ పండితుడు హిందీని ప్రేమిస్తాడు. సంస్కృత పండితుడు సంస్కృతాన్ని ప్రేమిస్తాడు. తెలుగు పండితుడు కూడా తెలుగుని ప్రేమిస్తాడు. ఎవరు ఏది చదువుకుంటారో వారు దాన్నే ప్రేమిస్తారు. సంగీత విద్వాంసులు సంగీతాన్ని ప్రేమిస్తాడు, నాట్య విద్వాంసులు నాట్యాన్ని ప్రేమిస్తారు. ఎవరైనా ఏది చదువుకుంటారో, ఎందులో శిక్షణ పొందుతారో, ఎందులో పాండిత్యాన్ని పొందుతారో దాన్నే ప్రేమిస్తారు, అనుమానం లేదు. ఇప్పుడు తెలుగు ఎక్కువ మంది చదివితే అందరూ తెలుగును ప్రేమిస్తే ఆ తెలుగును ఎలా ప్రేమించాలో, ఎందుకు ప్రేమించాలో ప్రజల్లోకి వాళ్ళు పంపగలిగితే, విషయాన్ని పంపుతూ ఉంటే ఆ రకంగా కొంతకాలాన్ని తెలుగు మళ్ళీ అభివృద్ధి కలుగుతుంది. కనుక మీలో చాలా మంది పెద్దలు ప్రభుత్వ అధినేతలతో పరిచయ ప్రాబల్యాలు ఉన్నవాడు ఉంటారు కనుక వారికి ఈ విషయాన్ని చెవికెక్కించండి. అయ్యా, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక్క తెలుగు పండితుడిని పెట్టండి, మన తెలుగు భాష బ్రతుకుతుంది, భాషను బ్రతికించండి అని మీరు ఎవరైనా మీకు తెలుసున్న పెద్దలకు చెప్పండి. ఆ పెద్దలు రాజ్యాధినేతలకు చెప్తారు. ఏ ఒక్క రాజ్యాధినేతకైనా ఇది నిజమే కదా అనిపించిందా, బతికేసింది తెలియగంతే అనుమానం. ఈ ఉద్యమాన్ని ఆ రూపంగా కూడా తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను నేను ప్రజలకి. తెలుగు ఆంగ్లం అన్నం పెడుతుంది అని ఆంగ్లం మాత్రమే చదవాల్సిన పని లేదు. మన తెలుగు భాషని అప్పుడు నేను చెబుతున్నది అదే. ఆంగ్ల భాష కూడా మీకేమీ కూడు పెట్టదండి. ఆంగ్ల భాష మీకు కూడు పెడుతుంది అనుకుంటారా ఏంటి? ఆంగ్ల భాషలో ఏదో చదవండి. బీటెక్ చదువుతారా, ఎంటెక్ చదువుతారా, లేదంటే మన ఎంబీబీఎస్ చదువుతారా, ఇంకోటి చదువుతారా, మొత్తం సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ కూడు పెడుతుంది. కానీ భాష మాత్రమే తిండి పెట్టే పరిస్థితి దేనికైనా ఉంటుందా అంటే, కొద్దిగా హిందీ భాష చదువుకుని భోజనం చేస్తున్న వాళ్ళంటే జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ బోధిస్తూ జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాకపోతే అలాగే ఇక్కడ కూడా తెలుగు భాష ఎక్కువ మంది వస్తారు. తెలుగుదేశం కాబట్టి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక్క తెలుగు పండితుడు. ఇది ఎప్పటికైనా జరిగితే ఆనాడు తెలుగు బ్రతికి పట్ట కడుతుందని నేను భావిస్తున్నాను. పలుకగలిగిన ఎంతలో పలికినాను, సమయమున్నంతలో చెప్పజాలినాను, తృప్తి పడినారో మీర సంతృప్తి పడిరో, సెలవు సంగిన పోయి వచ్చదను నేను. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. చాలా సంతోషం అండి, చాలా ఆనందం కలిగింది. చాలా ఉత్తమమైనటువంటి సూచనలు చేశారు. కోదండరామ గారు సమీక్షించాలి.
నేను ఇక్కడ ఒక చిక్కటి పనిలో ఇరుక్కొని పోయాను, ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను మీతోటి. వీరు చాలా గొప్పగా మాట్లాడారు. ఈ ధోరణి నుంచి ఇంతవరకు మన విషయాన్ని ఆలోచించలేదు, అది అపూర్వం. ఇక మిగిలిన మిత్రులు మాట్లాడాలి. మాట్లాడే ముందు ఈ 15 రోజులు లేకపోతే పోయిన రసబడ నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో ఒక్క వాక్యం 2 వాక్యాల్లో చెప్పి ఇక మిగిలిన వ్యవహారాలు చెప్పండి. ఇప్పుడు కడిమెళ్ళ వారి మీద బాణాలు వేయండి. వారి మీద పూల బాణాలు మాత్రమే, విమర్శకు ఆస్కారం లేదు. అనుమాన ప్రశ్నలు అడగచ్చా అండి? అనుమాన నివృత్తి కోసం ప్రశ్న అడగచ్చా? అడగండి, అడగాలి. చెప్పగలిగి చెప్తాం, లేకపోతే దండం పెడతాం. అయ్యా నమస్కారం, నా పేరు ద్వారకనాథ్ రెడ్డి, కడప నుంచి. నాకు తెలిసినంతలో నాకు కలిగిన అభిప్రాయం ఏమంటే, ఈ తరం గడిస్తే మళ్ళీ అష్టావధానం ఉంటుందా అని నాకు అనుమానము. దీని గురించి మీరు ఏమైనా చెప్తారా? తర్వాత ఇది వర్ధిల్లే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు ఆ మధ్య ఎవరో ఒక ఆయన అన్నారు, పద్యం పాత పడిపోయింది, ఇంకా పాత పెట్టేయండి అన్నారు. అప్పుడు మేము స్పందించాం, పద్యం మూనవాడు రాపాయి పెట్టెదనంచుకున్నది ప్రేరుచున్నవాడు అంటే పద్యం చెప్పాం. అది బాగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి పొందింది, అందరికీ సంతోషం కలిగింది. అలాగా పద్యం ఎప్పుడు అజరామరమే, అవధానం కూడా అజరామరమే అనడానికి ఎప్పుడు ప్రారంభమని చెప్పండి. ఏనాడు తిరుపతి వెంకట కవులు, కొప్పరబొక్కవల కాలం, ఏనాడు మాట పుష్పారు, ఆనాడు ఆంగ్లేయులు లేరా? అప్పటికే మనం ఆంగ్లేయుల యొక్క ప్రభుత్వంలో ఉన్నారు వారు. అసలు ఇంకా మనం వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్నాయి, కానీ ఆంగ్లేయుల ప్రభుత్వంలో ఉంటూనే వారు అవధానాన్ని బతికి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడైనా కనీసం ఒక 10 సంవత్సరాల కాలం లేదా 2-3 సంవత్సరాల కాలం ఎక్కడ ఒక్క అవధానం కూడా జరగకుండా ఆగిపోయిన దాఖలా ఏమైనా ఉందా? ఎప్పుడు వారి తర్వాత మరొకడు అవధానం పుడుతూనే ఉన్నారు. మా దాకా కూడా అవధానం వచ్చారు. ఇప్పుడు మా దగ్గర అయినా పోనీ ఆగిందా అంటే, ఇప్పుడు కూడా చిన్న చిన్న కుర్రాళ్ళండి. తాత సందీప్ శర్మ అని అతడు ఆధునిక విద్య ఎంటెక్లు అవి చదువు దాంట్లో పిహెచ్డి చేస్తున్నాడు. అతను బ్రహ్మాండంగా శతావధానం చేస్తున్నాడు. అలాగే అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినటువంటి గన్నవరపు అతను కుర్రాడు ఉన్నాడు, చాలా చిన్న కుర్రాడు. అతను పుట్టింది అమెరికాలో, పెరిగింది అమెరికాలో, బ్రహ్మాండంగా తెలుగులోను సంస్కృతంలోనూ కూడా అవధానాలు చేసేస్తున్నాడు. మరి ఏం చెప్తాం? అలాగే ఇంకా ఇప్పుడు కూడా పులిసపర్ణ అని చెప్పేసి అమ్మాయి ఆడపిల్లలు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అవధానాలు, శతావధానాలు కూడా చేసేస్తున్నారు. ఇంకా పార్వతీశ్వర శర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది అవధానాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నాకు ఆశ్చర్యకరం ఏంటంటే చిన్న చిన్న సాకేత్ అని ఒకతను ఉన్నాడు. అలాగా ఒకతను దంత వైద్యం అండి, అతను డెంటిస్ట్ అవుతున్నాడు, వైద్య విద్యార్థి. అతను అవధానాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే తెలుగు సంస్కృతం చదువుకోకుండా వేరే భాషలు చదువుతూ, వేరే వృత్తులకు సంబంధించిన విద్యాలు చదువుతూ కూడా అవధానాలు చేస్తున్నాడు. చిన్న చిన్న కుర్రాలు ఇంకా వాళ్ళు ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నారు. గన్నవరపు లలితారి చందా చెప్పిన మాటది. లలితారి చిన్న కుర్రాడు అండి, అతను యువ అతను పూర్తిగా పుట్టింది పెరిగింది అమెరికా, అవడానికి తెలుగువాడు కానీ పుట్టింది పెరిగింది అమెరికా. అతను తెలుగు నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, అవధాన బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు. కనుక అసలు ఈ అవధాన విద్య అనేది మరుగున పడుట అనేది ఒకటి. అలాగే మా ఆకెళ్ళ భాను అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా స్త్రీ, ఆమె అవధానాలు శతావధానం బ్రహ్మాండం చేసింది, శతావధానం చేసింది. బులు సపర్ణ, ఇలా ఆడవాళ్ళు, మగాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇవాళ ఈ బలంగా అవధానులందరినీ ఒక వేదిక ఎక్కిద్దామని మీరు అనుకుంటే 100 మంది ఉన్నారు, 10 కాదు. ఒక్కసారి మీరు వేదిక ఏర్పాటు చేసి చూడండి, అవధానులు 100 మంది ఉన్నారు.
కనుక అవధానం అధిరామనం ఎప్పుడు దేని జనం దానికి అలా ఉంటూనే ఉంటారు. విమానాలు ఎక్కేవాళ్ళు ఉంటారు, రైళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటారు, బస్సులు ఎక్కేవాళ్ళు ఉంటారు, కార్లు ఎక్కేవాళ్ళు ఉంటారు, ఆటోలు ఎక్కేవాళ్ళు ఉంటారు, రిక్షాలు ఎక్కేవాళ్ళు ఉంటారు. ఒకటి వచ్చింది కదా మరొకటి పోదు. ఎప్పుడు అన్ని కాలాల్లోనూ దేని జనం దానికి ఉంటారు. అవధానాన్ని ప్రేమించే జనం, పద్యాన్ని ప్రేమించే జనం, తెలుగు భాషను ప్రేమించే జనం ఎప్పటికీ ఉంటారు. ఈ భాష అజరామరము. చాలా సంతోషకరమైన సమాచారం అండి. ఇది విషయం, ఇది చాలా సంతోషకరము. అయితే నాకు వచ్చిన ఒక అనుమానం ఏమంటే, ఇప్పుడు ఇది అష్టావధానానికి, అదే అవధానానికి పురాణాలకు ఈ చాలా దగ్గర సంబంధం, అంటే రెండు విడదీరానివని నా ఉద్దేశము. కానీ ఈ కాలం కొద్దీ ఈ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ హైటెక్ చదువులు ఎక్కువైన తర్వాత దేవుడు శాస్త్రాలు అనేది చాలా మటుకు మరుగున పడిపోతున్నాయి. సరే, అవధానం నేర్చుకున్న వాళ్ళకు కొంతవరకు ఉంటుంది, ప్రవేశం ఉంటుంది తప్పనిసరి, లేకపోతే కనుక అవధానమే జరగదు. కానీ వినే వాళ్ళకి అది ఎంతవరకు వాళ్ళ లోతుల్లోకి పోతుంది అనేది, దాని గురించి మీరేమన్నా వ్యాఖ్యానం చేస్తారా? అది కాదండి, అవధానం చేయడం కోసం వేదిక ఎక్కిన తర్వాత వాడికి పురాణ జ్ఞానము ఉండాలి, శాస్త్ర జ్ఞానము ఉండాలి, రాజకీయ పరిజ్ఞానము ఉండాలి, ఆధునిక పరిజ్ఞానం ఉండాలి. అన్ని కలబోస్తే తప్ప అవధానం కాలేడు. కనుక ఇచ్చే సమస్యల్లో పక్కా లౌకికంగా ఇస్తారు, పక్కా శాస్త్రీయంగా ఇస్తారు, పక్కా పౌరాణికంగా ఇస్తారు. ఒక రకంగా ఎవరండి శతావధానంలో మనం 100 సమస్యలు మనం ఫేస్ చేయాలి కదా, ఎదుర్కోవాలి కదా. అంటే సమస్యలైనా, దత్తపదులైనా, వర్ణనలైనా, ఇంకేవైనా సరే అన్ని రంగాలలోనూ పరిజ్ఞానం ఉన్న అవధానే బాగా రాణిస్తాడు. నేనేదో కొద్దిగా నాకు అది ఒకటే తెలుసు తెలియదంటే కుదరదు. కనుక తన వినేవాళ్ళు ఎంతవరకు లోతులు తెలుసు ఉంటే ఎప్పుడూ కొంతమంది, ఇప్పుడు ఒక హరికథ చెప్పారు, ఆ హరికథలో అన్ని విషయాలు అందరికీ చాలా బాగా తెలిసిపోతాయా? కొందరికి ప్రతి విషయం బాగా తెలుస్తుంది. హరికథలో అతను పాడుతున్న సంగీతాన్ని ఆస్వాదించేవాడు కొందరు ఉంటారు, సాహిత్యాన్ని ఆస్వాదించేవాడు కొందరు ఉంటారు, ఆ గొంతు విని ఆనందపడిపోయేవాడు కొందరు ఉంటారు. అన్ని రకాల్ని ఆనందపరచగలిగిన వాడు గొప్ప హరికథ దాసు అవుతాడు. సినిమా కూడా అంతేనండి. ఇప్పుడు సినిమా ఉంది, విరగబడిపోయి బ్లాక్ లో కూడా టికెట్ కొనుక్కొని చూసేస్తారు. చూసేవాళ్ళందరూ ఒకలాగే చూడరు. ఒకటి హీరో అందాన్ని చూస్తాడు, ఒకటి హీరోయిన్ అందాన్ని చూస్తాడు, ఒకటి కథా సంవిధానానికి ఆనందపడతాడు, ఒకటి పాటలుగా ఆనందపడతాడు, ఒకటి స్టెప్స్ గా ఆనందపడతాడు, ఒకటి పాటలో ఉన్న సాహిత్యాన్ని ఆనందపడతాడు, ఒక డైలాగ్ డెలివరీ విని ఆనందపడతాడు, ఒకటి డైలాగ్ రైటింగ్ అంటే డైలాగ్ రచన చూసి ఆనందపడతాడు. మొత్తం మీద అందరినీ ఆనందపరుస్తుంది సినిమా. ఇదే తెలుగు భాష కూడా అంతే అండి. ఎవరు ఏ కోణంలో ఆనందపరిచినా అందరికీ అన్ని కోణాలలోనూ ఆనందాన్ని అందివ్వగలిగినటువంటి శక్తి తెలుగు భాషకు ఉన్నది. షికాగో ప్రవచనాలు ఆపండి, మీరు ఆపండి. మీరే 15 ప్రశ్నలు అడుగుతారు అక్కడ. అసలు మీరు ఏం చేసింది ఇంతవరకు ఒక మొదటి వాక్యంలో చెప్పమన్నాను, చెప్పలేదు. ఇక ఆపేయండి మీరు. ఆగండి. మన షికాగో నుంచి కట్టమంచి గారు వచ్చారు, వారికి స్వాగతం. నాకు ఇక్కడ ఏం వేరే పొందని చెప్పాను కదా, ఒకళ్ళని ఒక ప్రశ్న కన్నా ఎక్కువ నీకండి. సుబ్బాచారి గారు, మీరు దీన్ని కొనసాగించండి ఇది కార్యక్రమాన్ని. ఒక ప్రశ్న కన్నా ఎక్కువ వేయలేదు. ప్రశ్న కూడా 1-2 వాక్యాల్లోనే ఉండాలి, వాళ్ళ సోది చెప్పడం కాదు. అలాగేనండి. నమస్తే. తర్వాత ఎవరైనా ప్రశ్న ఉంటే క్లుప్తంగా ప్రశ్న వేయండి. నమస్కారం సార్. చాలా బాగుంది. నమస్తే సార్. ఇంగ్లీష్ పదాలు కానీ పరభాష పదాలు వాడొద్దు అనేటువంటి భాషా దురభిమానం కనిపించలేదు. చాలా సంతోషం. ఇంత ప్రజ్ఞ ఉన్నప్పటికీ చాలా సహజంగా కలిసిపోయాయి. అంటే సరళమైనవి, వాడుకలో ఉన్నవి, చలామణిలో ఉన్నవి. అంటే మీరు అన్నారు ఒదుగు ఉన్న భాష తెలుగు అని అన్నట్టుగా సంస్కృతాన్నే కాదు ఇంగ్లీష్ను, హిందీని కూడా కలుపుకున్నది. అలా పోవడమే ఒక మంచి సజీవ ప్రవాహం అవుతుందేమో. అయితే నా ప్రశ్న, మీరు పద్యాలు రాసేటప్పుడు తెలుగు పదాలే వాడాలనుకుంటారా? జనబాహుల్యంలో ఉండి అర్థము, భావము, శిల్పము ఈ పదం వాడితే బాగుంటుంది అనుకుంటే సంస్కృతం కూడా వాడతారా? మనము సంస్కృతం అంటూ విడదీసి చూడాలా, మామూలుగా వాడుకలో ఉన్న సంస్కృత పదాలు వాడుతూ పోవాలా? సందేహం.
ఇప్పుడు ఈ ప్రశ్న ఇస్తుంది నన్నేనా? మిమ్మల్ని సార్. చెప్పిన అంశమే ఇది. సంస్కృతాన్ని విడదీసి తత్సమాన ద్వేషించి అత్త తెలుగుని ప్రేమిస్తే అసలు ఇంకా తెలుగు ఈ పాట కూడా మనం కాపాడుకోలేము. అందుకని మనం ఏదో షుగర్ కోటెడ్ పిల్స్ ఉదాహరణ చెప్పాను మీకు. అలాగే ఏది తేనెతో రంగరించి ఇచ్చినటువంటి పదార్థం మందు అని చూపించాను. అచ్చు తెలుగు పదాలు జనాల్లోకి వెళ్ళాలంటే ముందు తత్సం పదాలతో తెలుగైనా మాట్లాడినవాడు తెలుగే మాట్లాడటం లేదు, మీరు అచ్చు తెలుగు అంటున్నారు. అప్పుడు పరిస్థితి బాబు అని దండం పెట్టేస్తారు. అందుకని ముందు తెలుగు మాట్లాడనివ్వండి, తెలుగు వ్రాయడం నేర్చుకోనివ్వండి, తెలుగు అర్థం చేసుకునే పరిస్థితి కల్పించండి. అప్పుడు ఈ తెలుగు తత్సమం తెలుగు సంస్కృత పదం తెలుగులోకి తెచ్చుకున్నాము. దీనికి పుస్తకము అనేది తత్సమ పదము, దీనికి తెలుగు పదం వికృతి కూడా ఉంది పొత్తము అని తర్వాత చెప్పండి. ముందు పుస్తకం అనే మాట పుస్తకంలోకి తీసుకురండి, పుస్తకంలోకి తీసుకురండి. అయ్యా రైస్ లోంచి ముందు అన్నములోనికి తీసుకురండి, అలాగే భోజనం తీసుకురండి, తర్వాత బోనము చెబుతరిగాలి. ముందు భోజనం చెప్పండి అక్కడికి. అంచేత రైస్ దానికి తెలుగు పదం బియ్యము కూడా ఉండే సంగతి మనం తెలియజేద్దాం. ఇవి తెలుస్తాయి, అవి తెలుస్తాయి. కనుక అన్నము అనేది సంస్కృతం కదా, కాబట్టి అన్నం అనకూడదు. మరి అన్నానికి తెలుగు పదం ఏమనాలి? ముందు మనమే వెతుక్కోరు సార్, అక్కడ మనం వెతుక్కోవాలి. అలాగే ఆహారం అనేది ముందు ఆహారం అనే పదం ఒక ఉందిరానైనా తెలుసుకొని చెప్పండి, తర్వాత భోజనం చూద్దాం. అప్పుడు రెండు పదాలు తెలుస్తాయి కదా వాడికి. అందుకని మనం సంస్కృతాన్ని విడగొట్టేసి తెలుగుని బతికించేద్దామంటే మన వల్ల కాదు. ఆంగ్లము నుండి తెలుగును రక్షించండి, సంస్కృతము నుంచి కాదు. సంస్కృతం మనకు శత్రువు కాదు, మన భాషను పాడు చేస్తుంది సంస్కృతం కాదు, ఆంగ్లము. అది గుర్తుపెట్టు. మన వాళ్ళు ఆంగ్లమునికి దాసుడయ్యాడు తప్ప సంస్కృతంలో ఎవరు మాట్లాడేయటం లేదు కదా. అరే అందరూ సంస్కృతంలో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడట్లేదు అంటారు. ఎవరైనా సంస్కృతంలో వాక్యాలు చెప్తున్నారా? సంస్కృత పదాలు ఉపయోగిస్తున్నారు, కానీ ఇంగ్లీష్ లో వాక్యాలు మాట్లాడేస్తున్నారు. పూర్తిగా మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారు, తెలుగులో మాట్లాడట్లేదు వాడు. అందుకని తెలుగులో మాట్లాడమని. సంస్కృతంలో ఎవరైనా మాట్లాడేట్లేదు ప్రత్యేకమైన పండితులు తప్ప. కనుక మీరు తత్సమ అచ్చుతులుగా ఈ భేదభావం వదిలేసి అద్వైత భావాన్ని అలవాటు చేసుకోండి. తెలుగు అంటే తత్సమము తెలుగే, అచ్చ తెలుగు తెలుగే అని భావిస్తేనే తెలుగు నిలబడుతుంది, లేక లేదు నిలబడదు. ముంజేటి రామారావు గారు మాట్లాడతారు, క్లుప్తంగా ప్రశ్న అడుగుతారు. ముంజేటి రామారావు గారు. అయ్యా వరప్రసాద్ గారు, మీకు నమస్కారం. మీ గురించి చాలా కాలంగా నాకు తెలుసు, మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయాను, కానీ మీ అవధానాల గురించి, మీ పాండిత్యం ఇవన్నీ నాకు బాగా తెలుసు. ఇవాళ ప్రసంగం కూడా చాలా బాగుంది. చాలా మంచి మంచి పద్యాలు, మంచి మంచి కావ్యాల్లో ఉన్న విశేషాలు ఇవన్నీ చాలా చాలా మందికి గుర్తు తెచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ని, ద్రావిడ విశ్వవిద్యాలయంలో, సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో అతిథి అధ్యాపకుడిగా ఉన్నాను. నాది ఒక చిన్న పరిశీలన ఉంది. అది మీరు చాలా విషయాలు చెప్తే ఉన్నారంటే, తెలుగుకి స్వీకరించే శక్తి ఎక్కువ, అది పక్కనున్న పదాలని లాగేసుకుంటుంది, అది చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక సూచన నాకు అనిపించిన మాట ఏంటంటే, భాషా శాస్త్రం ప్రకారం ఏ భాష అయినా కానీ మనం నిర్మించుకున్న సంకేతాల వ్యవస్థ, అది ఒక జంతువులాగనో మనిషిలాగనో ఇంకొక దాంట్లో అది ఒక ప్రాణి కాదు, అది ఒక వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థలోకి ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి పదాలు ఎలా వస్తాయి అన్నది, ఇది సమాజంలో ఏర్పడే కలయికలు విడిపోటాల కారణంగా ఒక భాషలో నుంచి ఇంకొక భాషలో పదాలు వస్తాయి. ఒక తెలుగు మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఉర్దూ మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే భారతదేశంలోకి ఇంగ్లీష్ వాళ్ళు రావటం వల్లనో, లేకపోతే తెలుగు ప్రాంతంలోకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు రావటం వల్లనో, మనుషుల కారణంగా, మనుషులు తీసుకొచ్చే భాషల వల్ల భాషల సంపర్కం మనుషుల సంపర్కం ద్వారా కలుగుతుంది. అంతే తప్ప ఆదాన ప్రదానాలలో భాష ఎప్పుడూ ప్రదానం చేయదు. అట్లాగే మనుషులు, పక్కనున్న మనుషులు ఒక సమాజం నుంచి ఇంకో సమాజంలోకి రావటం వల్ల, వాళ్ళ ద్వారా ఒక భాష ఇంకొక భాషా ప్రాంతంలోకి రావటం వల్ల, మనుషుల వల్ల ఒక చోటు నుంచి ఇంకో చోటకి సమాచారం వినిమయంలో భాషలో పదాలు కలిసిపోతాయి. ఇది శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి ఒక ప్రక్రమం, ప్రాసెస్ అన్నదానికి ప్రక్రమం అనే పదం పారిభాషిక పదంగా నిలబడింది. సో ఇది కేవలం మిత్రులందరికీ నా ఒక ఒక అవగాహన మాత్రమే ఇది. అట్లాగే భాషలు ఇంకొక భాషకి ఇవ్వటం అనేది, దానికై అది అంతర్గతమైన శక్తి అనేది ఉండదు. భాషని, గొప్ప భాషని
గొప్ప భాష కాదని మనిషి ఆరోపిస్తాడు. ఇంగ్లీషు గొప్ప భాష కాదని గుర్తింపడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది సంసర్గంలోకి అది రావడానికి వచ్చినటువంటి చారిత్రక కారణం. ఇదే మనం సోషల్ లింగ్విస్టిక్స్ చెప్పుకుంటాం. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఈ సంస్కృత పదాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎప్పుడో మన తెలుగులోకి వచ్చేసినాయి, ఇమిడిపోయినాయి. అవి ప్రజలందరూ వాటిని ఓన్ చేసుకున్నారు, వాటిని నిర్మించుకున్నారు. సో ఇప్పుడు సంస్కృత తత్సమ పదాలన్నీ తీసేసి ఒక అచ్చ తెలుగును మాత్రమే పొడిగించాలని ఒక ఉద్యమంగా మిత్రులు కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు తప్పుపట్టడం కాదు, కానీ సామాజిక ప్రక్రమంలో జరుగుతూ ఉన్నదాన్ని రివర్స్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అది ఎన్నో సామాజిక కారణాల వల్ల తెలుగులోకి ఇతర భాషల్లోకి సంస్కృత పదాలు చాలా చేరినాయి. తమిళంలో కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోరు. మనం చాలా బాగున్నారా అని మనం అంటాం. తమిళ వాళ్ళు ఒకళ్ళు కలుసుకున్నప్పుడు ఏమప్పా సౌఖ్యమేనా అంటారు. ఈ సౌఖ్యమేనా అన్నది తమిళం కాదు, సంస్కృత పదం అంటే వాళ్ళు ఒప్పుకోరు. అది తమిళ పదమే అంటాడు ఆయన. సరే, వాళ్ళ అన్నం ఉంది, వాళ్ళ అభిమానం అది, దానికి కాదనటానికి ఏం లేదు. కాబట్టి సామాజిక కారణాలు, చారిత్రక కారణాల వల్ల వచ్చినటువంటి సంస్కృత పదాలని మనం తొలగించలేము. అట్లాగే ఇంగ్లీష్ పదాలు కూడా వాటిని వచ్చినప్పుడు వాటిని పరిహరించి మాట్లాడటం కూడా సాధ్యం కాదు. సంస్కృతాన్ని ఎలా పరిహరించలేము, ఇంగ్లీష్ పదాలను కూడా మనం పరిహరించలేము. రైలు, బస్సు ఇట్లా వచ్చినటువంటి వీటిని ఏమంటామంటే ఇండిజినైజేషన్ అంటాం, దేశీకరణం చెందడం అంటాం. దేశీకరణం చెందిన ఏ భాషా పదాలనైనా మనం తొలగించలేము. అంటే రాజశాసనం ద్వారా ప్రభుత్వ చట్టం చేసి ఫలానా వాళ్ళు ఈ మాటలు వాడండి, ఈ మాటలు వాడొద్దని ఎవరు చెప్పినా ఏది నడవదు. రాజశాసనం కూడా భాషా వ్యవహారాలను మార్చలేదు. కాబట్టి ఇది సోషల్ ప్రాసెస్ని మనం ఆపలేము. కనుక మన ఇంగ్లీష్ పదాలు కూడా చాలా వరకు పరిహరించలేము అది. కాబట్టి అయినా కానీ చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, తెలుగు భాష వ్యాప్తికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను బాగోదు. అది ఇంకా మిత్రులు ఇంకా కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఇంకెవరినైనా కొద్ది ప్రశ్నలు ఇంకా ఏమైనా కొనసాగిస్తే మనం దీన్ని ఇంకెవరైనా మిత్రులు క్లుప్తమైన ప్రశ్నలు ఉంటే మనం చెప్పవచ్చు. అక్కడ రాణి సదాశివ శర్మ గారు మాట్లాడుతున్నారు. అయ్యా మాట్లాడండి. నమస్కారం. సభకు నమస్కారం అండి. నా పేరు రాణి సదాశివమూర్తి. నేను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి కులపతిని. ఇక్కడ ఈ రోజున చాలా చక్కని ప్రసంగాన్ని మనం విన్నాం. అది కూడా ఒక నిపుణులైనటువంటి పండితుల ముఖం నుంచి వ్యావహారిక తెలుగు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అనేక రకాలైనటువంటి ఉపపత్తులతోటి వారు చెప్పడం అనేటువంటిది చాలా బాగుంది. ఇది మనందరి హృదయం అక్కడి నుంచి ఆవిష్కరింపబడింది. అయితే ఇక్కడ అదే విధంగా మన ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు వారు చెప్పినటువంటి విషయాలు విన్నాం, అందరి ప్రశ్నలు విన్నాము. నాది ప్రశ్న కాదు, కాకపోతే నా ఆలోచనలు కూడా ఈ సందర్భంలో పంచుకోవడం కోసం. ఎందుకంటే పారుపల్లి వారు నన్ను ప్రతి వారం కూడా నాకు లింక్ పంపిస్తూ ఉంటారు, కానీ ఆ లంకెని ఈ రోజున అందుకోగలిగాను. అది లంకె బిందెలు అనమాట. కాబట్టి ఆ విధంగా ఈ రోజున లభించాయి నాకు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారు ఉపకులపతుల యొక్క సమావేశం ప్రతి నెలకి ఒకసారి ఏర్పాటు చేస్తుంటారు. క్రిందటి నెలలో నేను వెళ్ళినప్పుడు మూడు రోజుల పాటు పెట్టారు ఆ సమావేశం. ఆ సమావేశంలో మొదటి 2 రోజులు కూడా పూర్తిగా సాంకేతిక విద్యా విశేషాల గురించే చెప్పారు, కానీ 3వ రోజు అభిప్రాయాలకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు చెప్పాను, నేను చాలాసేపటి నుంచి ఇంచుమించుగా 2 రోజులు ఓర్పుగా విన్నానండి. దేశం ప్రగతిని పొందాలంటే సాంకేతిక విజ్ఞానాభివృద్ధి అవసరమే, కానీ దానితో పాటు ప్రాంతీయ భాషలు, భారతీయ భాషలు అన్నీ కూడా వికసించి వ్యాపించడానికి కావలసిన వాతావరణం విద్యా విధానంలో ఉండాలి. కనుక అది కేవలం మన ప్రణాళికలో, పాఠ్య ప్రణాళికలో ఒక అంశంగా చెప్పి దాన్ని ఇన్ని మార్కుల కోసం అని పెడితే దానివల్ల వ్యాప్తి చెందదు. అదేవిధంగా భాషకి 4 సోపానాలు ఉన్నాయి.
వినటం అనేటువంటిది, మాట్లాడటం అనేటువంటిది, చదవటం అనేటువంటిది, వ్రాయటం అనేటువంటిది, ఈ 4 సోపానాలకే భాష కనుక పరిమితం అయినట్లయితే ఆ భాష వికసించడం అనేటువంటిది వ్యావహారికంగా వికసిస్తుంది తప్ప ఆ భాష జీవద్ భాష కావాలి అంటే దానికి కొన్ని నియమాలు అవసరం అని చెప్పాను. ఏమిటి, ఏ విధంగా అన్నారు అంటే, ఏ విధంగా అయితే మీరు ఆధునిక విజ్ఞానం కోసం అని ఈ సాంకేతిక విద్యని, వైజ్ఞానిక విద్యని అంటే సైన్సెస్ అండ్ టెక్నాలజీ అనేటువంటి వాటికి ఏ విధంగా అయితే ప్రోత్సాహాన్ని ఇస్తున్నారో అదే విధంగా తెలుగు కూడా మీరు టెక్నాలజీ ఏదైతే ఉన్నదో తెలుగు భాషలో ఉండే టెక్నాలజీని వృద్ధి పొందించాలి. టెక్నాలజీని తెలుగు కోసం ఉపయోగించడం ఒకటి, తెలుగులో టెక్నాలజీని వృద్ధిపరచడం ఒకటి, 2 కావాలి. అప్పుడు ఆ భాష చక్కగా జనసామాన్యంలోనే కాదు, అది వైజ్ఞానిక ప్రపంచంలో కూడా ప్రవేశించగలుగుతుంది. దానికోసం ఆ విద్యాబోధన అనేటువంటి దాన్ని తెలుగులో చెప్పాలి అంటే దానికి కొంత ప్రాతిపదిక అవసరం అని చెప్పాను. అంతేకాకుండా వారు చెప్పినట్లుగా వరప్రసాద్ గారు చాలా మంచి విషయాన్ని చెప్పారు. ఏంటంటే ప్రాథమిక విద్యా స్థాయిలో తెలుగు ప్రతి పాఠశాలలో ఉండాలి అనేది, అది చాలా అవసరం. దానితో పాటు ఉన్నత విద్యలోకి వచ్చేసరికి చెప్పవలసినటువంటిది ఏమిటంటే, నేను కొన్ని అంశాలు చెప్పాను అక్కడ. ఏ భాషని మనం ద్వేషించవలసిన అవసరం లేదు. నేను నా వైయక్తికంగా తెలుగుని ప్రేమిస్తాను, సంస్కృతాన్ని ఉపాసిస్తాను, ఆంగ్ల భాషని గౌరవిస్తాను. ఆంగ్లమే కాదు, నాకు ఇంచుమించుగా ఒక 50 పైగా భాషలు తెలుసు నాకు. కాబట్టి ఈ 50 భాషల్లో కూడా చక్కగా కవిత్వం కూడా రాయగలను నేను. ఆ విధమైనటువంటి సామర్థ్యాన్ని నేను తెచ్చుకున్నా. అంతేకాకుండా ఎంత తెలియని నాగరికమైన భాష ఎంత తెలియనిదైనప్పటికీ కూడా అందులో నాకు 1 గంట 2 గంటల అవకాశం కనుక ఇచ్చినట్లయితే అందులో నేను ఏదో ఒక వ్యాసం రాసి కూడా ఇవ్వగలను. ఆ విధంగా నేను సాంకేతికతని వృద్ధి చెందించుకున్నాను. కాబట్టి ఈ విధంగా మనకి 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను ఇక్కడ. ఒకటి ఏంటంటే, మనకి అనువాద కళ అనేటువంటి దాన్ని, అనువాద కళ అనండి, అనువాద విజ్ఞానం అనండి, అనువాద శాస్త్రం అనండి, దానికి ఏ పేరైనా పెట్టుకోండి. ఈ రోజున ఆధునిక యుగంలో అనువాదానికి చాలా ప్రాశస్త్యం ఉన్నది. అందుకని మనం గూగుల్ మీద ఆధారపడుతున్నాం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నాం, మనుషుల మీద ఆధారపడడం తగ్గిపోయాం మనం. కాబట్టి ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే, అనువాద నైపుణ్యాన్ని మనం తెలుగు ఉపయోగించేటువంటి వారిలో పెంచాలి. తద్దృష్ట్యా ఉన్నత విద్యలో అనువాద నైపుణ్యాన్ని పెంచడానికి తెలుగుని మాధ్యమంగా చేసుకుని అనువాద రచన చేయడానికి కావలసినటువంటి విధానాన్ని మనం నేర్పాలి యువతకి. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా తెలుగు కూడా ప్రసారంలోకి వస్తుంది. రెండవది, మనకి తాళపత్ర గ్రంథాలు ఇంచుమించుగా మనం వదిలేస్తున్నాం. ఈ తాళపత్ర గ్రంథాలని పరిరక్షించుకొని దాన్నంతటినీ డిజిటలైజ్ చేయాలి. మీకు ఇంకో విషయాన్ని కూడా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా వ్యవస్థాపరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ మీ దగ్గర కనుక తాళపత్ర గ్రంథాలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. అవి కనుక మా విశ్వవిద్యాలయానికి ఇస్తే మేము తగిన సమయం తీసుకుని వాటినన్నిటినీ మీకు డిజిటలైజ్ చేసి మీ ఒరిజినల్ ప్రతుల్ని మీకు ఇస్తూ డిజిటలైజ్డ్ కాపీలను కూడా మీకు ఉచితంగా ఇస్తాం, ఎన్ని 100లైనా సరే. కాబట్టి దీనివల్ల అందులో ప్రకాశన యోగ్యమైనటువంటివి ఏమైనా ఉంటే మేము ప్రకాశనం కూడా ఉచితంగా చేస్తాం. కాబట్టి ఆ విధంగా మా విశ్వవిద్యాలయం ముందు నిలబడి చేస్తోంది. అదేవిధంగా మనకి ఆంగ్లం వికసించింది, లాటిన్ వికసించింది, గ్రీక్ వికసించింది అంటే దానికి కారణం ఏమిటంటే, గ్రీక్ కానీ లాటిన్ కానీ కేవలం వ్యావహారిక భాషలుగా మిగిలిపోలేదు, సాహిత్య భాషలుగా మిగిలిపోలేదు, వాటిలో శాస్త్ర వృద్ధి కూడా వాటిలోనే జరిగింది. కాబట్టి మనం కూడా మన యొక్క ఉన్నత విద్య నుంచి, అంటే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి ఉన్నత విద్య వరకు ప్రతి చోట తెలుగు మాధ్యమంలో బోధన. దానికోసమని మన తెలుగు విశ్వవిద్యాలయం వారు కానీ మిగిలిన వారు ఎంతో కృషి చేశారు. పారిభాషిక పదకోశాలు తయారు చేశారు. కానీ ఆ పారిభాషిక పదకోశాల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే, వారు చెప్పినట్టుగాను తత్సవాల మీద ఆధారపడ్డారు. తత్సవాలతో పాటు సాధ్యమైనంత వరకు వ్యావహారికమైన తెలుగులో కూడా పారిభాషిక పదకోశాలు తయారు చేస్తే దానివల్ల ఏమవుతుందంటే, మాండలిక పదకోశాలు చేశారు, అదే విధంగా పారిభాషిక పదకోశాలు, శాస్త్ర పదకోశాలు చేశారు. కానీ శాస్త్ర పదకోశాలన్నింటిలో కూడా మళ్ళా ఏం చేశారంటే ఈ సంస్కృతాన్ని తీసుకున్నారు.
అదే తత్సమాలను తీసుకున్నారు. అలా కాకుండా ప్రాదేశిక తెలుగు కూడా తీసుకుని తత్సమాలను కూడా ఆధారపడితే సరళంగా ఉండేటువంటిది. అందుకని అంటే సరళీకృతం తెలుగు కాదు, సరళమైన తెలుగు, దాన్ని ప్రచారంలోకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే అదొకటి ఉపయోగపడుతుంది. అదే విధంగా బోధన మాధ్యమంగా తెలుగు అనేటువంటిది ఉండాలి. ఉంటూ ఆంగ్ల భాషని మనం వ్యాప్తి చేయొచ్చు, మిగిలిన భాషలను వ్యాప్తి చేయొచ్చు. కనుక ఆసక్తిని బట్టి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఈ అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. వారు చాలా అద్భుతమైనటువంటి అంటే మనకి అటు వారిలో కవి కూడా నిద్రపోలే ఈ ఉపన్యాసంలో. అక్కడి నుంచి ఈ సరళమైన తెలుగు అంటూనే దాంతోపాటు వారు ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాచీనమైనటువంటి ఏనుగు నెక్కి అనేటువంటి ఆ పద్యం కానీ ఆ మిగిలిన పద్యాలు కానీ తీసుకుంటే దాన్ని ముక్త పదగ్రస్తంగా ఎలా మార్చచ్చు అనేటువంటి చెప్పారు. అది నేను నేర్చుకున్న విషయం ఈ రోజున. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీయుతులు కోదండరామయ్య గారికి, అదేవిధంగా ఈ సభాధ్యక్షులైనటువంటి మన సుబ్బాచారి గారికి, మన ఆత్మీయులు మన బంధువు వరప్రసాద్ గారికి, మిగిలినటువంటి ఆంధ్ర బంధువులందరికీ, తెలుగు బంధువులందరికీ, తెలుగు చుట్టాలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముంజేటి రామారావు గారు ఇందాక నుంచి వారు మాట్లాడాలనుకుంటున్నారు. వారు క్లుప్తంగా ఏదైనా ఉపన్యాసకులని అడగవచ్చు. ఇంకెవరైనా మిత్రులు అందుబాటులో వేరే వారిని మాట్లాడించండి. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడద్దు. అయ్యా, మీ ప్రసంగం చాలా బాగుంది. సుమనస్సులు మీకు ఒక మాట. మీరు తెర మీద కనపడండి. అయ్యా సార్ నమస్తే. నేను వెంకటేశ్వర్లని సార్, మైసూరు నుంచి తెలుగు ఉపన్యాసకుడిగా చేస్తాను. ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రమాదకరం ఏంటంటే విపరీతంగా మనం హిందీ భాష ప్రభావానికి లోనవుతున్నాం. హిందీ భాష ప్రభావవంతమైన భాషగా ఇప్పుడు మన అన్ని రాష్ట్రాల మీద దాడి చేస్తుంది. దాని నుంచి తక్షణం తేరుకోవాల్సిన అవసరం ఉంది. దాని వెనక కారణాలు అనేకం ఉండొచ్చు. దాన్ని మనం కట్టడి చేసుకోగలిగితే, అట్లాగే తెలుగు మీద కాస్త ప్రేమను పెంచితే తెలుగుకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనేది నా అభిప్రాయం అనిపిస్తుంది. అయ్యా, ఈ విషయంలో కాస్త లోతుగా ఆలోచిస్తే బెటర్ ఏమో, అంటే ఫలితాలు ఉంటాయేమో. ధన్యవాదాలు. మంచి సూచన. ఇంకెవరైనా? ఇంకెవరు లేనట్లున్నారు. అయ్యా కోదండరామయ్య గారు, మీరు కొనసాగించండి, మాట్లాడండి. 8:30 కావస్తూ ఉన్నది, మాట్లాడండి. సామాజిక మాధ్యమాలలో చాలా మంది మన వాళ్ళు చురుగ్గా ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచి ఒకళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చారు ఈ 15 రోజులు చెప్పండి. చెప్పాలి. నమస్కారం, నా పేరు సోమయాజులు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మొదటగా ఈ మధ్యనే ఒక కొత్త పథకంగా తయారు చేసుకుని మాతృదేవో భవ అనే పేరుతోటి ఒక వాట్సాప్ గ్రూప్ చేసి కేవలము మాతృమూర్తులని ప్రభావితం చేయాలి వాళ్ళల్లో. ఎందుకంటే చనుబాలతోటి వెళ్ళవలసినటువంటి విషయాలు ఈ మా భాష విషయం కాబట్టి అందరికీ పంపిస్తున్నాను. స్త్రీలని మాత్రమే తీసుకుని ఒక గ్రూప్ చేశాను. ఇంతవరకు నేను ఒక 15 మందిని మాత్రమే నేను గ్రూప్ లో చేర్చుకోగలిగాను. ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళకి తెలుగు ఎందుకు నేర్చుకోవాలి, పిల్లలకి ఎందుకు నేర్పాలి అనే విషయం గురించి ప్రధానంగా ప్రయత్నం చేస్తున్నానండి. అంతేనండి. చాలా బాగుందండి. దీంట్లో ఈ క్రమంలో నేను కూడా సామాజిక మాధ్యమాల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, ఈ రెండిట్లో నేను పనిచేస్తున్నాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉన్నది.
ఇప్పటికి ఒక 360 వీడియోలు ఇందులోకి అప్లోడ్ అయినాయి. నా యూట్యూబ్ ఛానల్లో నేను చేసే పని ఏంటంటే పోతన పద్యమాధుర్యం అని అదొక క్రమం ఒకటి ఉన్నది. అట్లాగే మహాభారతంలో వేరు వేరు పాత్రలకు సంబంధించి పరిచయం చేయటం అదొక క్రమం ఒకటి ఉన్నది. అట్లాగే వేటూరి సినీ గీతామృతం అని చెప్పి వేటూరి సుందరామూర్తి గారి వీటిని పరిచయం చేయటం ఒకటి ఉన్నది. అట్లాగే జాషువా పద్య లహరి అని జాషువా పద్యాలను పరిచయం చేయటం ఒకటి ఉన్నది. అట్లాగే వేరు వేరు సామాజిక అంశాల మీద మాట్లాడటం, వేరు వేరు భిన్న కోణాల మీద మాట్లాడేటువంటి విడివిడిగా ఒకటి అప్లోడ్ రోజుకు ఒకటి చొప్పున షార్ట్స్ అంటే 1 నిమిషం అంటే 60 సెకండ్లలో మాత్రమే పరిచయం చేసేవి కొన్ని ఉన్నాయి. ఉత్సాహం ఉన్న మిత్రులు దాంట్లో ఏ విధమైన ఉచితంగానే దాంట్లో చేరి మీరు చూడొచ్చు. తెలుగు ఆ భాష లింక్ పేరు వ్యాప్తికి చెప్పండి. ఇందులో నేను చాలా విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాను. ఆ లింక్ ఇంకెవరైనా పేరు దయచేసి ఆ లింక్ పేరు కొంచెం చెప్పండి. పులికన్ను వైడ్ ఐ, తెలుగులో పులికన్ను, ఇంగ్లీష్ లో వైడ్ ఐ. ఆ, ఈ మీది మంచిది. లేదా పులికొండ సుబ్బాచారి వీడియోస్ అని కొట్టినా ఇవన్నీ మీకు కనిపిస్తాయి, మీరు చూడొచ్చు. అటు ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, వేరు వేరు సామాజిక అంశాల మీద దాంట్లో ఎపిసోడ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. మా డిగ్రీ కాలేజీలో సార్ మొత్తం ఇంగ్లీష్ మీడియం, అది తెలిసిందే. అయితే ప్రేయర్ చేయిస్తుంటారు మార్నింగ్, ఎంతసేపు ఉదయము వాళ్ళు ఎంతసేపు వార్తలు ఇంగ్లీష్లోనే చదువుతారు, ఫ్లెడ్జ్ కూడా ఇంగ్లీష్లోనే చేస్తారు. ఈ మధ్య సోమవారము శనివారం తప్పనిసరిగా భారతదేశము నా మాతృభూమి అని ప్రతిజ్ఞ తెలుగులో చేసేట్టుగా వారానికి 1 రోజైనా తెలుగులో వార్తలు చదివేట్లుగా మేము మార్పు తీసుకురావడం జరిగిందండి. గత దాదాపు జనవరి నుంచి ఇది కొనసాగుతుంది సార్. పిల్లలు ఫస్ట్ లో తప్పు చదివినా కూడా ఇప్పుడు చక్కగా చదువుతున్నారు, వార్తలు కానీ అది ప్రతిజ్ఞ కానీ. ఇది మేము చేసిన ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు సార్. ధన్యవాదాలు. ఇదే సందర్భంలో సార్, మా స్కూల్లో కూడా మామూలుగా త్రిభాషా సూత్రం అంటారు కదా, సోమంగళ తెలుగులో, బుధ గురు హిందీలో, శుక్ర శని ఇంగ్లీష్ లో, ఆ ప్రార్థనా కార్యక్రమాలు అన్ని కూడా ప్రార్థనా గీతాలు పక్క నుంచే ప్రతిజ్ఞ కానీ మిగతా ఒక సూక్తి, ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేయడం ఇవన్నీ కూడా 3 భాషల్లో కూడా చేపిస్తాము. తర్వాత ఆ తెలుగు గ్రామీణంలో కొంచెం వాళ్ళకి వచ్చి రాక ఆ పదం అసలైన స్వరూపం తెలియక ఏదోగా మాట్లాడుతుంటారు. కాబట్టి అసలైన చక్కటి గ్రాంధికం అనండి, లేకపోతే శిష్టమైన సరైన తెలుగు భాషలో మాట్లాడడాన్ని నేను చాలా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకు కొంత తెలుగు పైన, అంటే ఇవి 2 రైలు పట్టాల్లా వెళ్తున్నాయి. వాడుక భాషలో మరీ గ్రామీణంలో అయితే వాళ్ళకు ఏదో వాళ్ళకు అందినట్టుగా విన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ ఆ పదం స్వరూపం వేరే ఉంటది. కాబట్టి ఈ ప్రయత్నం కూడా నేను చాలా చేస్తున్నాను పిల్లల మధ్య లోపల. సంతోషంగా ఇస్తున్నాను ఈ విషయాన్ని. నా పేరు సునీల్ అండి. సామాజిక మాధ్యమాల్లో తెలుగు ఎక్కువ వాడేకి ఒక వాట్సాప్ జట్టుగా ఏర్పడి ఈ నడుమ ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎవరైనా చేరాలనుకుంటే మీ చేపలకు సంఖ్యను ఇక్కడ పెట్టండి, నేను ఆ జట్లో చేర్చుతాను. ద్వారకనాథ్ గారు, మీరు కూడా చేరాలంటే చెప్పండి, నేను చేర్చుతాను. ఇట్లా వాట్సాప్లో ట్విట్టర్లో, యూట్యూబ్లో అన్నిట్లోనూ మేము ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీ చేపలకు నెంబర్ సంఖ్య పెడతారా? సంఖ్య అది దీంట్లో పెట్టడం నాకు చేత కాదండి. తర్వాత అవునా, ఫోన్ చేస్తారా నాకు? ఫోన్ నెంబర్ లేదు కదా. నా సంఖ్య పెడతాను, మీరు నాకు నీ నెంబర్ పంపించండి. ధన్యవాదాలు. దీన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలో తెలియదు. పర్లేదండి. నమస్కారం. సరే, మాట్లాడండి. గౌరవ సుబ్బాచారి గారు తమ చరవాణి సంఖ్య తెలుపగలరు.
నమస్కారం అండి. నా పేరు రఘు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సామాజిక మాధ్యమాల్లో యాస్ట్రో అనే పేజీ నడుపుతున్నాను. మేము చాలా ప్రాంతాల నుంచి మాండలిక పదాలు అది సేకరిస్తున్నాం. పోయిన వారం చెన్నై నుంచి, బెంగుళూరు నుంచి మిత్రులతో మాట్లాడాం. తర్వాత ఇక్కడ సునీల్ గారు చిత్తూరు మాండలిక పదాలను చాలా ప్రతిరోజు పెడుతున్నారు. చాలా ధన్యవాదాలు సోదరా. పర్లేదండి. వరుసగా మీ ప్రసంగం చాలా బాగుందండి. ముఖ్యంగా తెలుగుకి వాణిజ్యపరంగా వాణిజ్యపరంగా ఎలా చేయాలి, అది ప్రాక్టికల్ గా ఎలా తీసుకురావాలని మీరు చెప్పిన సూచనలు చాలా బాగున్నాయి. చాలా ధన్యవాదాలండి. అలాగే పద్యాల్లో అడగడం అండి. పద్యాల్లో ఇప్పుడు మాండలికాల్లో కూడా పద్యాలు రాస్తారని మన పూర్వం నుంచి ఉన్నాయండి. అంటే గ్రామీణ ప్రజలకి లేకపోతే ఇందాక నేను వినిపించిన పూజ్య ఉంది కదా, అదంతా మాండలికం. గిరిజనుల మాండలికం ఉపయోగించడానికి అందులో అవునండి. దాన్ని చూసి అడుగుతున్నాను. అది పూర్తి స్థాయిలో అలా శతకాలు ఉన్నాయా అని. పూర్తి స్థాయి ఉంటే ఆ మండలం వాడు తప్ప, ఆ మండలం వాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ముందుకు ఆ పుస్తకాలు ఎవరికి అర్థం కాదు. అదే అక్కడక్కడ పెడితేనే అది ఏమిటో తెలుసుకోవడం ప్రయత్నించేసరికి పుస్తకం చదివనుకోండి, ఏమో ఇది మనకు అర్థం కాదని అక్కడ వేస్తాను. ఎప్పుడైనా అంతే. అదే మాండలికాలు మధ్య మధ్య ప్రయోగిస్తూ ఉంటాను. అవునండి, అవును. ధన్యవాదాలు. గురువు గారు, మీకు ఒక చిన్న విన్నపం. ఇప్పుడు ఎవరైతే తెలుగు యువకులు ఉన్నారో వాళ్ళ కోసం ఇలాంటి శిక్షణలు ఏమైనా ఉంటే ఆ శిక్షణలు పెడితే ఎవరైనా అంటే వచ్చి మీతో కలిసి మీ నుండి శిక్షణ పొందే అవకాశం ఉంటుందేమో కదా. దానికి కాస్త ప్రచారం కల్పిస్తే, మీరు అన్నట్లుగా తెలుగుకు ప్రమాదం ఉంది, కానీ అదే సమయంలో తెలుగు మీద విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళు, విపరీతమైన అభిరుచి, ఉత్సుకత ఉన్న వాళ్ళు బోలెడంత మంది యువకులు ఉన్నారు. వాళ్ళ కోసం ఇలాంటిది ఏదైనా శిక్షణ కాస్త ముందుకు వచ్చి కాస్త మీరు అంటే మీలాంటి పెద్దలు శ్రద్ధ పెడితే ఒక 50 మందికో 60 మందికో వాళ్ళని అంటే ఎన్నిక చేసుకొని వాళ్ళకి శిక్షణ లాంటిది ఇస్తే ఇంకా కాస్త తెలుగు అంటే ఒక అడుగు ముందుకు వేస్తుందేమో ఒక్కసారి ఆలోచించగలరని ఇది నా చిన్న కోరిక. తప్పకుండా. ఎప్పటికీ ప్రధానంలో చాలా మంది శిక్షణ ఇచ్చాను. వాళ్ళందరూ సహస్రావధానం, శతావధానం కూడా అయ్యారు. అలాగా నా దగ్గర ఎవరు ఆసక్తి వచ్చినా లేదా నాకు కనిపించిన వాళ్ళు ప్రతి నేను శిక్షణ అనేది నేను చేస్తూనే ఉన్నాను. ఈ పైన మీ ఆలోచన సూచన అనుసరించి మరింత గట్టిగా చేస్తాను. నమస్కారం. సార్ మాట్లాడొచ్చా సార్? నా పేరు అరుణ అండి, డాక్టర్ అరుణ. అడగనా సార్? అయితే నాకు కూడా శతావధానం, అష్టావధానంలో 2-3 సార్లు పాల్గొన్నా సార్. కానీ నాకు సరి అయిన, ఇందాక సార్ అడిగినట్టే నేను కూడా అడుగుతున్నా, సరి అయిన శిక్షణ కావాలి సార్. దాంట్లో మెలకువలు ఇంకా ఎక్కువ పాల్గొనడానికి, ఇంకా పరిజ్ఞానం పెంచుకోవాలి అనుకుంటున్నా సార్. ఇట్లా మీకు ఏమన్నా వాట్సాప్ ఉంటే వీటికి సంబంధించింది చెప్తే బాగుంటుంది. చెప్పచ్చు. వాట్సాప్ అనేది అలాగే ఉంది. మీకు ఎప్పుడైనా ఏదైనా ఏ సందేహం కలిగేదా అని చెప్పడానికి అభ్యంతరం లేదు నాకు. దాని మీద అంటే అవగాహన అంటే పద్యం చదివే వింటున్న పద్యం వింటూ ఉండగానే మనకి బాగా అర్థమవుతుందా లేదా, చదువుతున్న పద్యం చదవగానే బాగా అర్థమవుతుందా లేదా. అర్థం అవడం అంటే భావం తెలియడం కాదు, ప్రతి పదానికి అర్థం తెలియాలి. అప్పుడే పద్యం మనకి పూర్తిగా బోధపడినట్టు లెక్క. శ్లోకమైనా సరే, పద్యమైనా సరే, ఏదైనా సరే. అలాగే సమస్యల్లో విరుపులు ఆయన చూపించిన చమత్కారం ఏమిటి, దత్తపదుల్లో విరుపులు ఏంటి, చెప్తున్న చమత్కారం ఏమిటి, దాని మీద దృష్టి పెట్టి మనం ఆనందించగలిగాలి. అప్పుడు ఆ దృష్టి యథా దృష్టి అంతే. అందుకని మనం అదే దృష్టిలో కనుక చదివినట్లయితే ఆ దృష్టి వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా సందేహం కలిగితే నేను తప్పనిసరిగా నా నెంబర్ మీరు నోట్ చేసుకుని ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. వాట్సాప్ లో అనుమానాలు ఉంటే అడగొచ్చా సార్? శుభ్రంగా అడగచ్చు. మీరు వాట్సాప్ లో రాస్తే చూసి చెప్తాను. ధన్యవాదాలు సార్. సార్ సమయము ఇంకా మనం సెలవు 40 వరకు. సార్ చిన్న ప్రశ్న సార్. ఈ మధ్య కాలంలో ఒక అంశం తీసివేయబడింది పూర్తిగా. గంటలు కొట్టేది ఉండేది కదా పూర్వము,
అవధానంలో ఈ మధ్య అది పూర్తిగా లోపించినట్టుగా ఉంది, తీసేసినట్టుగా ఉంది. అవును అవును, మేము కూడా అలా గంటలు అవధానాలు కూడా గంటలు కొట్టడం ఎప్పుడు చాలా అవధానాలు జరిగాయి. తర్వాత మొత్తం లోకమంతా దాన్ని తీసేస్తుంటే లోకానికి కొంతకాలానికి కొన్ని ప్రక్రియల ప్రేమ పోతుంటుంది అనమాట. ఇది ఆ గంటల్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సమస్య ఏమొచ్చిందంటే, గంట కొడతాడు, కొట్టేవాడు నోట్ చేసుకుంటాడు, అవధాని మనసులో లెక్కేసుకుంటాడు. ఇప్పుడు ఏమవుతుంటే గంట తర్వాత ప్రేక్షకులు కూడా నోట్ చేసుకుంటారు. చివరికి ఎన్ని గంటలు కొట్టారో చెప్తాడు. చెప్పినప్పుడు తేడా వచ్చింది అనుకోండి, ఈ గంటలు కొట్టేవాడు ఒకసారి కొట్టేసి నోట్ చేసుకోవడం మానేసినా ఇబ్బంది. ప్రేక్షకులు ఒకసారి నోట్ చేసుకోకపోయినా ఇబ్బంది. ఇప్పుడు ప్రేక్షకులు ఒక సెషన్ చెప్పి కొట్టినవాడేమో నేను 16 కొట్టానంటాడు, ప్రేక్షకులేమో లేదు 17 కొట్టారని అంటాడు. అసలు అవధానికి 15 గంటలు వినపడాయి. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అని నమ్మాలి? ఇక్కడ సమస్య వచ్చి నెమ్మదిగా ఆ సన్నివేశం తీసిపడేది. నిజమే, మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ అవధాని గారి ఒక గొప్ప ఏమంటారు దాన్ని, గొప్పతనం అందులో ఉంది. అదొకటి, అది పూర్తిగా తీసివేయడం అయితే అందులో కేవలం ఆ ధారణా శక్తికే పరీక్ష ఉంది, కానీ అందులో సాహిత్యానికి ఏమి సంబంధం లేకుండా పోయింది. సాహిత్యానికి లేదు, కానీ అదొక అవధానం అనేది పుట్టిందే సాహిత్యం కోసం కాబట్టి పూర్వం చదరంగం కూడా ఆడేవారట, పేకాట కూడా ఆడేవారట. ఇవన్నీ సాహిత్యేతరములైన విషయములు కనుక వాటిని నెమ్మదిగా తొలగించారు. అన్ని సాహిత్య సంబంధమైన విషయములే ఎక్కువ అందులో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నారు. ఈ మధ్య కొంతమంది లెక్కలు అంటే పలానా తారీఖు చెప్తే అది ఏ వారమో చెప్పడం, అది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇదివరకు మేము కూడా చేసిన వాళ్ళమే, కానీ ఇవన్నీ సాహిత్యేతరములైన విషయాలు కనుక జనాదరణ తగ్గిపోయింది. అవధానంకి వచ్చే వాళ్ళందరూ సాహిత్య ప్రేమతో వస్తారు. అందుకని ఆసు అని పురాణం అడుగుతారు, పురాణం అంటే అందులో ఏదో పద్యం చదువుతారు, అది సాహిత్యమే. ఆసుగా పద్యం చెప్తుంటారు, అది సాహిత్యమే. ఇంకా అప్రస్తుతం ఒకటి మాత్రం హాస్యరసం కోసం తప్పదనుకోండి, అప్రస్తుతం తప్ప వాళ్ళు కూడా సాహితీపరమైనటువంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా వీలైనంతలో సాహిత్యాన్ని దగ్గరగా ఉన్న అంశాలకి జనాదరణ ఎక్కువ ఉంటుంది. అసలు సంబంధం లేకపోతే జనాదరణ తగ్గుతుంది. బాగుందండి. సెకండ్ అయ్యా, మనం చాలా సందర్భాల్లో చాలా మంది భాగం, అవతరణం, ఆవరణం, రామాయణం అంటే సరిపోతుంది అంటే ప్రతిదానికి మనం అకారం ఆడుతున్నాం. భాగము, దేశము, అవతరణం, ఆవరణము, భాగవతము అంటే చాలా చోట్ల ఇది పరిహరిస్తే ఉచితమేమో. అవసరమైన చోట్ల మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం కావ్య భాష చదువుకోవాలంటే అవసరం, కానీ మాట్లాడేటప్పుడు పిల్లలకు బోధించేటప్పుడు ఈ అనునాసిక 0 వాడితే మంచిదేమోనని ఒక చిన్న సూచన. ఇప్పుడు వ్యావహారికం వేరు, ప్రామాణికంగా భాష వేరు. అది అన్ని భాషల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రామాణికంగా కలర్ అనేది రాయాలంటే COLOUR రాయాల్సిందే. నేను KALOR పెడతాను, KOLOR రకరకాలు పెడుతున్నారు. కలర్స్ అనే దానికి వేరే స్పెల్లింగ్లు పెడుతున్నారు. అది వాళ్ళ వ్యవహారికం, దాని ప్రామాణికత ఉండదు. కానీ వ్యవహారాన్ని ఎవరు కాదంటాడు, ఇష్టంలో చేస్తున్నారు. మా గ్రామం నరసాపురం అని 0తోటే మాట్లాడతాం. కానీ అదే పద్యం రసం అనుకోండి, మా గ్రామము నరసాపురము రాయాల్సిందే కదా. పద్యంలో కూడా 0 పెట్టేస్తారంటే ఇంకప్పుడు ప్రామాణిక భాష మొత్తం లేకుండా పోతుంది. అంటే దేన్ని పాడు చేయకూడదు. వ్యవహారికతని వ్యవహారికతలాగా ఉంచాలి, ప్రామాణికతని ప్రామాణికతలాగా ఉంచాలి. ఇంగ్లీష్ పొయిటిక్ లాంగ్వేజ్ ఉంటుంది, కొలిక్విజం కూడా ఉంటుంది. రెండింటికి దేని అవసరం దానికి ఉంటుంది. రెండింటినీ కాపాడుకుంటారు వాళ్ళు. అలాగే మనం కూడా రెండింటినీ కాపాడుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా మీరు ఇలా చెప్తున్నారు కదా, ఆ సులం ఉంటే సరిపోతుంది, మూవ్ అవసరము అని మీ ఉద్దేశం కదా. డౌట్ అనే ఇంగ్లీష్ లో ఎలా రాస్తారు? DOUBT అని రాస్తారు. ఆ బి ఎందుకు పలకట్లేదు కదా, తీసవతల పడేసి. అలా కుదరదు. స్పెల్లింగ్ DOUBTA ఉండాల్సిందే. భాషను పాడు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది పరభాష కదా, దాన్ని పాడు చేయకూడదు. ఇది మన భాష కదా, ఆ మూవ్ పెట్టాపని 0 పెట్టే సరిపోదు. అది మన అందుకే మన భాష మీద నమ్మకారం తక్కువ, పరాయ భాష మీద చాలా జాగ్రత్త దృష్టి పెడతారు. ఉంచారంతే. ఆ గౌరవం చాలా ఎక్కువ. ఒక్క అక్షరం కనుక వాడు స్పెల్లింగ్ లో కాఫీ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాకుండా ఒక అక్షరం తేడా రాయమనండి, కొట్టేస్తాడు, అక్కడ మార్క్ వేరు. కానీ గ్రామము అని రాసిన మార్కేస్తారు, గ్రామం అని రాసిన మార్కేస్తారు. అందుకని మనం పరభాషను బాగా ప్రేమిస్తాం. అది జయలక్ష్మణ.
కానీ అఫ్ కోర్స్ అలాగనే అన్నింటికీ మడిగట్టుకోమని నేను కూడా అన్నాను. నేనైనా మాట్లాడుతూ గ్రామం అంటే గ్రామము అనే మాట్లాడను కదా. వ్యవహారము వ్యవహారమే అండి. లేఖన భాషయే, వ్యవహార భాషయే. సమయాన్ని బట్టి దేని వాడుకోవాలో దాన్ని వాడుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు సినిమాల్లో తెలుగు పండితులు క్యారెక్టర్స్ ఉంటాయి, హాస్యం కోసం ఉపయోగిస్తారు వాడు. కేవలం హాస్యం. సినిమాలో తెలుగు పండితులు ఉన్నాడంటే ఖచ్చితంగా హాస్య పాత్ర అన్నమాట, ఏమనుమానం లేదు అక్కడ. అలా అయిపోయింది మన పరిస్థితి. ఎందుకు ఎలా హాస్యం తీసుకొస్తారు? వాళ్ళు అవసరం లేని చోటు కూడా ప్రయోగించుట అంటే వ్యవహారంలో కూడా గ్రాంధిక భాషను ప్రయోగించడం ద్వారా హాస్యం పుడుతుంది అక్కడ. కనుక వ్యావహారిక భాష వ్యవహారంగానే మాట్లాడాలి. గ్రాంధిక భాష అంటే లేఖన భాష అర్థవంతంగా ఏం కాదు. కనుక వ్రాసే భాషలాగా ఉండాలి, మరి మాట్లాడే భాషలాగే ఉండాలి. ఎక్కడ పద్ధతి అక్కడ పాటిస్తే అప్పుడు ఇబ్బంది అయిపోయింది. మన దీనికి పెట్టినప్పుడు అక్కడ హాస్యం పుడుతుంది. ఇది మనకే కాదు, ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్ లో కూడా కొన్ని చోట్ల, అమెరికాలో చోట్ల మన ఇండియన్ ఇంగ్లీష్ ని హాస్యాన్ని ఉపయోగిస్తారంటే వాడు నేను స్వయంగా అక్కడ విన్నాను. నేను ఇది అమెరికాలో వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, కానీ ఇండియన్స్ ఇంగ్లీష్ ఇట్లా ఉంది అని వాళ్ళు హాస్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడ సినిమాల్లో వాటిలో అలా ఉపయోగిస్తారు వాడు ఇండియన్ ఇంగ్లీష్ ని. అది నవ్వుకుంటారు వాడు. మనకేదేమో అబ్బాయి ఇంగ్లీష్ అంత గొప్పగా మాట్లాడతారు వీడు మనం అనుకుంటాం. మన భాష అక్కడ వాళ్ళకి హాస్యాన్ని ఉపయోగపడుతుంది అంతే. అంటే ఎక్కడికెక్కడే మాండలికాలు ఉంటాయి, ఎక్కడెక్కడ యాస మారిపోతుంది, ఎక్కడ యాస అక్కడ ఉపయోగించాలి, ఎక్కడ మాండలికాలు అక్కడ ఉపయోగించాలి. అంచేత అమెరికాలో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ డ్రైవ్ చేయాలి, ఇండియాలో డ్రైవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ చేయాలి. అక్కడ ఇచ్చేసే తప్పు, ఇక్కడ ఇచ్చేసే తప్పు, రెండు కరెక్ట్ అవడానికి ఏది చేసినా బండి వెళ్తుంది. కానీ ఒక చోట ఒకలా చేస్తే తప్పు. ఈ సూత్రం మనం జాగ్రత్తగా గమనిస్తుంది. సరే, అందరూ మాట్లాడడం అయిపోతే ఎవరు లేరంటే నేను ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. అడగచ్చండి? ఇది మీరు అన్నారు కదా, ఇది సాహితీ సభ అని. కానీ ఇది కొంచెం వేరు. అవధానం అనేది పూర్తి సాహితీ కాదు. నిజానికి ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, అప్రస్తుత ప్రసంగం. నిజానికి అది కూడా సాహిత్యానికి సంబంధించింది కాదు. కానీ ఇక్కడ ఒక అప్రస్తుతం ఒకటే మాత్రం హాస్యరసం కోసం అని సాహిత్యేతరమైనటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. మిగతా అన్నీ కూడా సాహిత్యానికి సంబంధించిన విషయాలు చెప్పాను. అది ఎందుకంటే నాకు తెలిసినంతలో ఇది అవధాని గారి ప్రజ్ఞకు పరీక్ష. ఆ ప్రస్తుత ప్రసంగం ఎందుకు? ఆయన దాని నుంచి ధ్యాస మళ్లించి ఆయన తప్పు చెప్పించడం కోసమని చేసే ప్రక్రియ అది. కాబట్టి ఈ దీంట్లో ఎక్కువ అవధాని గారి ప్రజ్ఞ గురించే ఎక్కువ ఉంటుంది సాహిత్యం కంటే. దాంతో సమానంగా అవధాని గారి ఆ ప్రజ్ఞనే ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే అవధాని గారికి అంత గొప్ప ఇది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన దీని నుంచి తప్పించడానికి, ఆయన ధ్యాసను మళ్లించడానికి లేదా తప్పు చెప్పించడానికి ఈ గంట కూడా ఒక ప్రక్రియ కావచ్చు కదా. అది కూడా అధిగమించి ఆయన వస్తే అప్పుడు అసలైన అవధాని ఆ గొప్పతనం అది వేరుగా ఉంటుంది. కేవలం సాహిత్యం అంటే దానికి అవధాని గారి అవసరం లేదు కదా. ఉంటే బాగుంటుంది. అనేదాన్ని ఎవరు నిషేధించలేదు. ఇప్పుడు మీరు అవధానం మీ ప్రాంతంలో పెట్టారు, నన్ను పిలిచారనుకోండి, మేము ఘంటానాథం పెడతామంటే నేను అలాగే అంటారు. వద్దని అంటానికి మాకేం హక్కు లేదు. అవధాని అస్వతంత్రుడు, అది గమనించుకోండి. చేసుకుంటే మేమేం చేస్తాం దానికి? ఏది కావాలంటే అది పెట్టుకుంటారు అంతే. అది ఉంటేనే అప్పుడు అది మనం మార్చకూడదు కదా. ఇప్పుడు భాషని ఎట్లయితే మనము పదాలను మార్చకూడదో అట్నే ఒక ప్రక్రియను దాన్ని యథాతథంగానే కొనసాగించాలి. ఇంకోటి ఏమంటే మీరు అన్నట్టు అష్టావధానంలో గమనించండి, అష్టావధానంలో సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి ఈ 4 నియతములు. ఇంకా ఎక్కడ ఎన్ని తిరుపతి వెంకటగిరి కాలం నుంచి ఈనాటి వరకు దాంట్లో మార్పు లేదు. మిగిలిన 4 మాత్రం ప్రాంతాలను బట్టి, కాలాలను బట్టి మార్పు చేసుకుంటూ వస్తుంది. అది ప్రజల్లో సమాజంలో వస్తున్న మార్పులు మనం మార్చకూడదు కదా అంటే మిగతా 4 కేవలం ఒక రకంగా ఉండవచ్చు. అక్కడ రకరకాలు ఉంటాయి. ఆ 4 ఒకళ్ళు ఆసు పెడతారు, ఒకళ్ళు పురాణం పెడతారు, ఒకళ్ళు ఘంటానాదం పెడతారు, ఒకళ్ళు చదరంగం పెడతారు, రకరకాలుగా. ఈ మొదటి 4 నియతము, ఆ మిగతా 4 అనియతము. కనుక అవి మార్చుకుంటూ ఉంటారు జనాలు అంతే. మనం మార్చకూడదు ఉండడానికి ఇదేమి శాస్త్రీయముగా ఘంటానాదం అనేది పుట్టబడలా. ఇప్పుడు అందరూ చేయలేదు, కొందరు చేశారు, కొందరు చేయలేదు. ఈ మొదటి 4 శాస్త్రీయంగా పుట్టబడినది. అందుకని అది కూడా కొనసాగిస్తే సంపూర్ణంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. అవధాని గారికి మరింత పేరు అవధానం పెట్టండి.
ఆ అవసరానికి గంట అనాథం పెట్టండి, మేము ఏమైనా వద్దున్నాం ఏంటి, మేము చేసిన వాళ్ళమే అంటే ప్రజలు శ్రోతలు తీసేస్తున్నారు తప్ప సాధారణంగా మేమేం తీయలే. అంటే అది కదండి, సాధారణంగా శ్రోతలు కాస్త శ్రోతలకు అంటే ఇవన్నీ తెలియదు. ఇంకెవరైనా ఉంటే తీసుకొని అసలు సమయం ఇంకా ముగింపు దశకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి చాలు ఇంకా. ఎందుకంటే మనకు ఉండే సందేహాలను తీర్చాలంటే ఇక్కడ సమయం ముఖ్యం, గమనించాలి. వందన సమర్పణ ఎవరైనా చేసిస్తే గురువు గారికి చెప్పి. మైసూరు వెంకటేశ్వర గారు, మీరే ఈ కార్యక్రమాన్ని ముగించండి. ఎవరు మాట్లాడలేదని తెలుసుకుంటే మీరే కాస్త ధన్యవాదాలు కూడా వారికి చెప్పండి. మైసూరు వెంకటేశ్వర్లు గారు కార్యక్రమాన్ని. అందరికీ నమస్తే. తెలుగు కూటమి ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాలలో అన్ని సంఘాలతో కలుపుకొని తెలుగు అభివృద్ధి కోసం పాఠశాలల్లో, అట్లాగే పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తెలుగు అభివృద్ధి కోసం పనిచేస్తున్న పాటుపడుతున్న సంస్థ. ఈ సంస్థ ప్రతి నెలకు 2 సార్లు ఇలాంటి గొప్ప వ్యక్తులతో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అట్లాగే సాహిత్యం కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం చేస్తున్న వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తూ ఉంది. తెలుగు కూటమి అనే తెలుగుకూటమి.org చూస్తే దీని ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి, ఫేస్బుక్లో ఖాతాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ తెలుగు కూటమిని అనుసరించి తెలుగు భాష గొప్పదనాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఇవాళ వచ్చిన వరప్రసాద్ సార్ తెలుగులో అంటే అర్థస్ఫురణతో మాట్లాడాలి అనే విషయాన్ని ఎంత స్పష్టంగా వివరించారో చూడండి. భావం అర్థం చేసుకోవటం వేరు, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఆ అర్థస్ఫురణతో చదవటం, అర్థస్ఫురణతో పద్యాన్ని చూడటం అనేది కొత్తగా ఉంది. అంటే అందరికీ తెలిసిందే, కానీ మీరు చెప్పిన పద్ధతి చాలా మందికి మీరు కనెక్ట్ అయ్యారు. మీకు తెలుగు కూటమి తరపున, తెలుగు కూటమి సాంకేతిక వర్గం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతాపి వందనాలు తెలుపుకుంటూ, మీరు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరిగితే చాలా మంది యువకులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఇవాళ పాల్గొన్న ఆచార్య పులిగొండ సుబ్బాచార్య సార్ గారికి, అట్లే సంస్కృత వేద విశ్వవిద్యాలయం సదాశివ మూర్తి గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగు కూటమి తరపున అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న, ముందుండి నడిపిస్తున్న తెలుగు విప్లవ కారుడు ఇవాళ శ్రీ పారుపల్లి కోదండరామ గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలతో ఇక్కడ పాల్గొంటున్న అందరికీ కూడా గుర్తు చేస్తూ, మళ్ళీ 2వ శనివారం ఉంటుంది, ప్రతి నెలలో 2వ శనివారం, అట్లాగే 4వ శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా పాల్గొనాలని ఆశిస్తూ, మన కోసం, మన భాష కోసం, ఎందుకంటే భాష లేకపోతే మనం లేం, ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఎవరికి వీలైనంత త్వరగా, అందరూ అంతగా చేయాలని ఎక్కడా లేదు, వీలైనంతగా చేస్తూ ప్రతి ఒక్కరు తెలుగు అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలతో గురుగారు మీకు సుమనస్సులు. అందరికీ శుభరాత్రి. కార్యక్రమం ముగిసింది. జై హింద్, జై తెలుగు.